వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. మన డిజిటల్ సర్క్యూట్ క్రాష్ కోర్స్లో ఈరోజు మనం సీక్వెన్షియల్ సర్క్యూట్స్ డిస్కస్ చేయబోతున్నాం. సీక్వెన్షియల్ సర్క్యూట్స్లో ఫ్లిప్ ఫ్లాప్స్ నిన్న కొంతవరకు డిస్కస్ చేసాం కదా. మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ గురించి, ఎడ్జ్ ట్రిగ్గరింగ్ గురించి, అట్లాగే రిజిస్టర్స్ గురించి, ప్యారల్ ఇన్పుట్, ప్యారల్ అవుట్పుట్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిజిస్టర్స్, యూనివర్సల్ రిజిస్టర్స్, ఇవన్నీ కూడా ఈ లెక్చర్లో మనం డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ లెవెల్ ఎవరైనా సరే గేట్ అన్న AWE సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే యూ కెన్ టెక్స్ట్ మీ అట్ 9705861166. గేట్కి సంబంధించి వీ హ్యావ్ నౌ 2027కి 6+1 మంత్ సబ్స్క్రిప్షన్ ఉంది, 8499కే వస్తుంది. అట్లాగే 28 సబ్స్క్రిప్షన్ 18 months + 1 సబ్స్క్రిప్షన్ ఉంది, అది కూడా మీకు అరౌండ్ 13,000కి వస్తుంది. 1 year సబ్స్క్రిప్షన్ 10,000 అండ్ 2 year అయితే 15,000కి వస్తుంది. సో గేట్కి యూ విల్ బి గెటింగ్ ద బెస్ట్ పాసిబుల్ కంటెంట్ ఫ్రమ్ ద నెక్స్ట్ లెవెల్. మీరు క్లాసెస్ చూసి మీకు నచ్చితేనే జాయిన్ కావచ్చు. ఆల్ టీచర్స్ ఆర్ ఎక్స్పర్ట్స్. నేను ఒక్క టీచర్ని కూడా ఐ డోంట్ కాంప్రమైజ్ ఆన్ వెన్ బ్రింగింగ్ త్రూ అవర్ ప్లాట్ఫామ్. All are very well experienced who taught the subject. They know how to teach the subject such that every student able to understand. And మన ఓన్ లాంగ్వేజ్ లో మనం డిస్కస్ చేస్తాం. మీరు లైవ్ చూడొచ్చు, లైవ్ అయినా రికార్డెడ్ చూడొచ్చు. అట్లాగే యూ విల్ బి గెటింగ్ ద క్లాస్ రూమ్ నోట్స్, PDF, స్టడీ మెటీరియల్, అండ్ ఆల్సో యూ విల్ బి గెటింగ్ ద రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ ఆల్సో. ఇది నెక్స్ట్ లెవెల్ క్లాసెస్ గురించి. మీకు ఏమన్నా క్లాసెస్ తీసుకోవాలంటే ప్రతి వీడియోలోని ఫస్ట్ కామెంట్ అంటే పిన్డ్ కామెంట్లో నేను మన వెబ్సైట్ లింక్ ఇస్తాను. లింక్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ 50 కోడ్ యూస్ చేసుకుంటే మీకు 50% ఆఫ్ కూడా వస్తుంది. దట్స్ ఇట్. సో నెక్స్ట్ మండే నుంచి మనకి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవబోతున్నాయి ఫర్ కంప్యూటర్ సైన్స్ గేట్, అండ్ అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా, ఈసీ వాళ్ళకి కూడా కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే సో డోంట్ డిలే ఇట్ ఫర్దర్. థ్యాంక్ యూ. విల్ స్టార్ట్ ద సెషన్ నౌ. సో లెట్ స్టార్ట్ నౌ. ద ఫ్లిప్ ఫ్లాప్స్ మిగిలిపోయింది. నిన్న ఏం డిస్కస్ చేసాం? ద ప్రాబ్లమ్ విత్ ద జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ రేస్ కండిషన్. లెవెల్ ట్రిగ్గర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ లో మనకి రేస్ కండిషన్ అక్కర్ అవుతుంది. ఆ రేస్ కండిషన్ అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తామమ్మా? ఎడ్జ్ ట్రిగ్గరింగ్ వాడతాం. ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అంటే ఏంటంటే ఫ్లిప్ ఫ్లాప్ క్లాక్ ఎడ్జ్ లో మాత్రమే పనిచేస్తుంది, మిగతా టైం అంతా అది కాన్స్టెంట్ గా ఉండిపోతుంది. కాన్స్టెంట్ గా అంటే ప్రీవియస్ వాల్యూలో ఉండిపోతుంది. దిస్ ఇస్ వాట్ వీ కాల్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్. ఒక క్లాక్ లో ఎడ్జ్ అనేది పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ తీసుకుంటే పాజిటివ్ ఎడ్జ్ అనేది ఒకసారి జరుగుతుంది. నెగిటివ్ తీసుకున్నా అది ఇట్ విల్ హ్యాపెన్ ఓన్లీ వన్స్ ఇన్ వన్ క్లాక్ పల్స్. కాబట్టి అవుట్పుట్ విల్ చేంజ్ ఓన్లీ వన్స్ in one clock pulse in all the edge triggered flip flops. సో లెవెల్ ట్రిగ్గరింగ్ అంటే ఏంటంటే క్లాక్ 1 ఉన్నంత వరకు అవుట్పుట్ అనేది మారచ్చు, 0 అవగానే అవుట్పుట్ మారట్లేదు కదా, దీన్ని మనం లెవెల్ ట్రిగ్గరింగ్ అంటాం. అంటే క్లాక్ అనేది ఒక లెవెల్లో ఉన్నంత వరకు అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది ఇన్పుట్ ప్రకారం. క్లాక్ 0 అవగానే అవుట్పుట్ కాన్స్టెంట్ అయిపోతుంది. దిస్ ఇస్ వాట్ వీ కాల్ లెవెల్ ట్రిగ్గరింగ్. సో లెవెల్ ట్రిగ్గరింగ్ లో ఏమవుతుందంటే ఇన్ లెవెల్ ట్రిగ్గరింగ్ అవుట్పుట్ కెన్ చేంజ్ మోర్ దాన్ వన్స్ ఫర్ ఎ సింగిల్ క్లాక్. కానీ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ లో అలా కాదు. మనకి జనరల్ గా రెండు ఎడ్జ్ ట్రిగ్గరింగ్స్ ఉన్నాయమ్మా, పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అండ్ నెగటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్. ఏమైంది? లెట్స్ వెయిట్. పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అంటే చూడండి ఇట్లా ఉంటుంది. సో ఇది నా క్లాక్ అనుకుంటే, క్లాక్ యొక్క పాజిటివ్ ఎడ్జ్ లో అవుట్పుట్ కెన్ చేంజ్. ఓకే, బట్ ఈ పాత్ అంతా QN లో ఉండిపోతుంది. సో ఎడ్జ్ ట్రిగ్గర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ లో మనం ఎలా చూపిస్తామంటే ఒక సింబల్ ఇలా చూపిస్తాం క్లాక్ కి. గాట్ ఇట్? షార్ప్ ట్రయాంగిల్. నెగటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ లో ఏమవుతుందంటే క్లాక్ 1 నుంచి 0కి మారుతున్నప్పుడు దీన్ని ఫాలింగ్ ఎడ్జ్ అని కూడా అనొచ్చు. దీన్ని పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ ఆర్ రైజింగ్ ఎడ్జ్ అంటాం, దీన్ని ఫాలింగ్ ఎడ్జ్ అంటాం. సో అవుట్పుట్ కెన్ చేంజ్, రిమైనింగ్ టైంలో నో చేంజ్. ఇది నెగటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ సింబల్. అంటే బబుల్ ఆ ట్రయాంగిల్ ఉంటుంది, షార్ప్ ట్రయాంగిల్. సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక క్లాక్ తీసుకున్నాం అనుకోండి ఇట్లా, ఇది పాజిటివ్ ఎడ్జ్, ఇది నెగటివ్ ఎడ్జ్, పాజిటివ్ ఎడ్జ్, నెగటివ్ ఎడ్జ్, పాజిటివ్ నెగటివ్. మీరు పాజిటివ్ తీసుకుంటే క్లాక్ లో ఓన్లీ ఇట్ హ్యాపెన్స్ వన్స్ ఇన్ వన్ క్లాక్ పల్స్. నెగటివ్ తీసుకున్నా ఇట్ విల్ హ్యాపెన్ ఓన్లీ వన్స్ ఇన్ వన్ క్లాక్ పల్స్. కాబట్టి యూ కెన్ అండర్స్టాండ్ ఎడ్జ్ అనేది ఎనీ ఎడ్జ్ యూ టేక్, ఇట్ విల్ టేక్ ఓన్లీ వన్స్ ఇన్ వన్ క్లాక్ పల్స్. డ్యూరింగ్ దాట్ మై సిస్టమ్ విల్ రెస్పాండ్. రిమైనింగ్ టైమ్ ఐ మేక్ ఇట్ ఫిక్స్డ్, దెన్ ఇట్ బికమ్స్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ ఫ్లిప్ ఫ్లాప్. సో ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అనేది మనం ఇలా జనరేట్ చేసుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే చూడండి, ఇది ఒక గేట్ విత్ సమ్ డిలే అనుకుందాం. PG అనేది డిలే అనుకుందాం. ఎక్స్ ఇక్కడ ఇస్తే నాకు ఇక్కడికి ఏమొస్తుందమ్మా? X బార్, అవుట్పుట్ Y కదా. X ఇంటూ X బార్ 0నే. కానీ చూడండి, సపోజ్ ఇఫ్ ఐ గివ్ దిస్ కైండ్ ఆఫ్ పల్స్ హియర్ యాజ్ X,
ఎక్స్ బార్ ఏమవుతుందంటే ఎక్స్ బార్ ఈజ్ ఇన్వర్షన్, కానీ ఇన్వర్షన్లో కొంచెం డిలే ఉండడం వల్ల ఇలా వస్తుంది ఇన్వర్షన్. ఇన్వర్షన్ మనకి డైరెక్ట్గా రాకుండా ఇట్లా డిలే తర్వాత వస్తుంది. సో ఈ డిలే కాస్త ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ బార్, ఈ డిలే ఎంత? టీజీ. బికాస్ ఆఫ్ దిస్ డిలే వాట్ హ్యాపెన్స్, ఐ విల్ గెట్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ అవుట్పుట్ ఈక్వల్ టు 1. డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఐ విల్ గెట్ అవుట్పుట్ ఈక్వల్ టు 1. అంటే పాజిటివ్ ఎడ్జ్లో ఒరిజినల్గా క్లాక్ ఇదైతే మనం దీన్ని ఎలా మార్చాం? వెరీ షార్ట్ డ్యూరేషన్ ఎడ్జెస్ కింద చేస్తాం. అట్లాగే మనం ఆర్సీ ఇంటిగ్రేటర్ యూజ్ చేసి కూడా పాజిటివ్ పీక్ని డిటెక్ట్ చేసి ఆ టైంలో మన సిస్టమ్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ హౌ యూ కెన్ మేక్ ద ఎడ్జ్ ట్రిగ్గర్డ్ ఫ్లిప్ ఫ్లాప్స్. నౌ లెట్ us డిస్కస్ లెవెల్ ట్రిగ్గర్డ్, ఐ మీన్ మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్. మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం లెవెల్ ట్రిగ్గర్డ్ ఫ్లిప్ ఫ్లాపే వాడతాము, కానీ 2 ఫ్లిప్ ఫ్లాప్స్ వాడతాం. Because of the two flip-flops or configuration, it will work like a edge triggered. Master slave flip-flop అనేది ఏ లెవెల్ ట్రిగ్గర్డ్ ఫ్లిప్-ఫ్లాప్ అయినా ఎడ్జ్ ట్రిగ్గర్డ్ ఫ్లిప్-ఫ్లాప్ గా, అది జేకేకే కాదు డీకైనా వాడుకోవచ్చు, దేనికైనా సరే ఇట్ విల్ కన్వర్ట్ ద లెవెల్ ట్రిగ్గర్డ్ ఫ్లిప్-ఫ్లాప్ into edge. Conversion in the sense here we take level triggered flip-flop but it will work like a edge triggered flip-flop. ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇది మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. మీకు అర్థమయ్యడానికి ఈజీగా కావాలని అనుకుంటే ఐ కెన్ షో యూ దిస్ ఈస్ ద మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఇన్ ద ఈజియెస్ట్ ఫార్మాట్. ఈజియెస్ట్ ఫార్మాట్లో ఇది కాదు. కొంచెం యాస్థెటిక్గా డ్రా చేయట్లేదు, టైం సేవ్ చేయడం కోసం, ఏమనుకోకండి. సో యూ టేక్ ఏ అండ్ గేట్ హియర్. మీకు బాగా అర్థమయ్యేలా చేస్తాం. వీఆర్ టేకింగ్ ఏ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్, క్యూ, క్యూ బార్, క్యూ, క్యూ బార్. ఇది మాస్టర్. మాస్టర్ ఏం చెప్తే స్లేవ్ చెప్పిన పని చేయడమే స్లేవ్ పని. స్లేవ్కి వేరే పని ఏమి ఉండదు. స్లేవ్ అనేది మాస్టర్ చెప్పింది వినడమే. ఓకే, మాస్టర్ ఏం చేస్తుందో స్లేవ్ ఏం చేస్తుందో చెప్తారు. క్లాక్ ఇక్కడ మనం డైరెక్ట్గా ఇచ్చాం. ఇది నార్మల్ క్లాకే, లెవెల్ ట్రిగ్గర్డే. ఇక్కడ చూడండి, ఈ ట్రయాంగిల్ పెడితే ఎడ్జ్ ట్రిగ్గర్ అవుతుంది, ట్రయాంగిల్ లేకపోతే లెవెల్ ట్రిగ్గర్డ్ అవుతుంది. సో ఇది నార్మల్ పాజిటివ్ లెవెల్ ట్రిగ్గర్డ్ ఫ్లిప్ ఫ్లాపే. కానీ ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక చెప్పిన రేస్ అరౌండ్ కండిషన్ ఇక్కడ ఏమవుతుందో చూద్దామా? రేస్ అరౌండ్ కండిషన్ అర్థం కావడం కోసం లెటెస్ట్ మేక్ జే ఈక్వల్ టు 1, కే ఈక్వల్ టు 1, క్లాక్ ఈక్వల్ టు 1. సో ఇనీషియల్గా ఇక్కడ మీరు ఏదో ఒక వాల్యూస్ తీసుకోండి, 0, 1, 1, 0 ఏదో ఒకటి తీసుకుందాం. సో 0, 1 తీసుకున్నాను నేను. ఇక్కడ 0 ఉంది, ఇది 1 ఉంది. నేనేం చేస్తున్నాను ఇప్పుడు? జేని 1 చేశాను, కేని కూడా 1 చేశాను, క్లాక్ కూడా 1 చేశాను. ఇప్పుడు 1 ఇంటూ 1 ఇక్కడ ఎంత వచ్చింది? 1. 1 ఇంటూ 0 ఎంత వస్తుంది ఇక్కడ? 1, 0. నేను క్లాక్ 1 చేయగానే ఏమవుతుందంటే ఈ 1, 0 అనేది ఇక్కడికి వస్తుంది. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇన్పుట్ 1, 0 ఇస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుందమ్మా? 1, 0. మీరు ఇన్పుట్ ఫస్ట్ ఇవ్వాలి, తర్వాత క్లాక్ ఇవ్వాలి. సో ఇప్పుడు నేను 1, 0, 1 జే ఈక్వల్ టు 1, కే ఈక్వల్ టు 1 ఇచ్చాను. ఆల్రెడీ 0, 1 మాస్టర్ 1 లోకి మారింది. సో ఈ 1, 0 ఇక్కడికి వస్తుంది. కానీ స్లేవ్ పని చేయాలంటే స్లేవ్ కూడా క్లాక్ ఇవ్వాలి. కానీ స్లేవ్ యొక్క క్లాక్ ఎలా ఉంది ఇక్కడ? ఇది 1 అయితే దీని ఇన్వర్షన్ ఎంత? 0. స్లేవ్ క్లాక్ 0లో, అంటే స్లేవ్ నిదట్లో ఉంది. మాస్టర్ ఇన్పుట్ పెట్టాడు స్లేవ్ దగ్గర, కానీ స్లేవ్ తీసుకోలేదు. అండర్స్టాండ్? స్లేవ్ అనేది తీసుకోలేదు ఇక్కడ. కాబట్టి ఏం జరుగుతుందంటే స్లేవ్ మారే వరకు స్లేవ్ లేచే వరకు వెయిట్ చేయాలి. స్లేవ్ లేవడం అంటే ఏం లేదు, మన క్లాక్‌ని ఎప్పుడైతే 1 నుంచి 0కి మారుస్తామో, వెన్ క్లాక్ చేంజెస్ ఫ్రమ్ 1 to 0 అంటే అట్ ద నెగెటివ్ ఎడ్జ్ ఆఫ్ ద క్లాక్, ఈ 0 అనేది 1గా మారుతుంది. 0, 1 అవ్వగానే స్లేవ్ లేచింది. స్లేవ్ లేచి ఏం చేస్తుంది? ఈ 1 ఇక్కడ పెడుతుంది, ఈ 0ని ఇక్కడ పెడుతుంది. అర్థమైందా?
స్లేవ్ ఏం చేసిందమ్మా ఈ 1ని ఇక్కడ పంపించింది, 0 ఇక్కడికి పంపించింది. అర్థమైందా? ఎందుకంటే ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్‌లో 10 ఇన్పుట్ ఇస్తే అవుట్‌పుట్‌లో 10 వస్తుంది కదా! సో, ఇప్పుడు ఈ మనకి ఉన్న ప్రాబ్లమ్ ఏంటి? జేకే ఫ్లిప్ ఫ్లాప్‌లో ఈ 0 మళ్ళీ ఇక్కడికి వెళ్ళి చూడండి, ఇంకో పేజ్‌లో రాస్తాను కావాలంటే. ఈ జేకే ఫ్లిప్ ఫ్లాప్‌లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే ఈ 0 ఇక్కడికి వెళ్తుంది. ఈ 1 ఇక్కడికి వెళ్తుంది. అప్పుడు 0 x 1 ఏమవుతుంది ఇది? 0. 1 x 1 ఏమవుతుంది ఇది? 1. సో, ఇప్పుడు 0, 1 రాగానే ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ మళ్ళీ 0, 1కి మారిపోతుంది. కానీ ఈ కేస్‌లో ఏంటంటే క్లాక్ 0లో ఉంది కాబట్టి ఇది మళ్ళీ చేంజ్ కాదు. క్లాక్ ఎందులో ఉంది ఇప్పుడు? 0లో ఉండడం వలన మాస్టర్ చేంజ్ కాదు. మాస్టర్ అనే వాళ్ళే ఇక్కడ స్లేవ్‌కి ఇన్పుట్ ఇస్తున్నారు. స్లేవ్‌కి వేరే ఇన్పుట్స్ ఏం లేవు. మాస్టర్ ఏం చెప్తే అది చేయడమే స్లేవ్ పని కాబట్టి స్లేవ్ కూడా ఇప్పుడు ఇంకా మారలేదు. మాస్టర్ మారితేనే స్లేవ్ మారుతుంది. సో, మాస్టర్ విల్ రెస్పాండ్ టు ద ఇన్పుట్. స్లేవ్ విల్ కాపీ ద మాస్టర్ అవుట్‌పుట్ వెన్ క్లాక్ బికమ్స్ 0. మళ్ళీ నెక్స్ట్ క్లాక్ వచ్చే వరకు కూడా అంటే నేను మళ్ళీ ఇంకొక క్లాక్ అప్లై చేసే వరకు కూడా ఈ 0, 1 ఇక్కడ ఉండొచ్చు. కానీ ఇక్కడికి రాదు. అండర్‌స్టాండ్? అంటే ఇక్కడ రేస్ కండిషన్ అనేది జరగదు. సో, జేకే ఫ్లిప్‌లో మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్‌లో ఏం జరుగుతుందమ్మా? ఇట్ విల్ టేక్ ఓన్లీ అవుట్‌పుట్ విల్ చేంజ్ ఓన్లీ వన్స్ ఎట్ ఎ టైమ్. మనం సరిగ్గా అబ్జర్వ్ చేసుకుంటే ఇది, ఇది 1-0 ఎప్పుడు మారింది? ఐ మీన్ క్లాక్ ఎప్పుడైతే 1-0 మారుతుందో అంటే నెగెటివ్ ఎడ్జ్ ఆఫ్ ద క్లాక్ సమయంలోనే దీని అవుట్‌పుట్ అనేది మారుతది. మిగతా అంతా టైమ్‌లో ఈవెన్ అది లెవెల్ ట్రిగ్గర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ అయినా సరే ఐదర్ దీనికి క్లాక్ లేకో లేకపోతే ఇన్పుట్ చేంజ్ కాకో ఇది అలా కాన్స్టెంట్‌లో ఉండిపోతుంది. ఇక్కడ చూడండి దీని క్లాక్ 1 కానీ ఇన్పుట్ మారకపోతే అవుట్‌పుట్ మారదు కదా! సో, మనకి అవుట్‌పుట్ రావాలంటే ఏం జరగాలి? ఇన్పుట్ ఇవ్వాలి, క్లాకు ఇవ్వాలి. ఆ కండిషన్ అనేది ఇక్కడ కేవలం నెగెటివ్ ఎడ్జ్ దగ్గర మాత్రమే ఇది ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. మిగతా అంత టైము హ్యాపీగా పడుకుంటుంది. అండర్‌స్టాండ్? సో, లెవెల్ ట్రిగ్గర్డ్ ఫ్లిప్ ఫ్లాప్సే తీసుకున్నాం. కానీ ఈ మాస్టర్ స్లేవ్ కాన్ఫిగరేషన్ వల్ల ఇది మాస్టర్ పని చేస్తున్నప్పుడు స్లేవ్ పడుకుంది. మాస్టర్ క్లాక్ 0 అవ్వగానే స్లేవ్ లేచింది. అక్కడున్న వాల్యూని ట్రాన్స్‌ఫర్ చేసింది. కానీ తర్వాత మళ్ళీ చేంజ్ కాదు. ఎందుకంటే మాస్టర్ అవుట్‌పుట్ అనేది చేంజ్ కాదు కాబట్టి. మాస్టర్ మళ్ళీ నెక్స్ట్ క్లాక్ పల్స్ వరకు చేంజ్ కాకపోతే స్లేవ్ కెనాట్ చేంజ్ అంటిల్ ద నెక్స్ట్ క్లాక్ పల్స్. జనరల్‌గా మాస్టర్ ఏంటంటే పాజిటివ్ లెవెల్ ట్రిగ్గర్డ్‌లో ఉంటారు. అంటే ఇట్ విల్ చేంజ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్‌కి అయితే అట్ ద ఎడ్జ్ ఆర్ మిడిల్ ఆఫ్ ద క్లాక్ కానీ ఒకసారే మారుతది మాస్టర్ జేకే అయితే. నార్మల్ డీ ఫ్లిప్ ఫ్లాప్స్ అయితే ఎన్ని సార్లైనా మారుతుంది. బట్ స్లేవ్ విల్ వర్క్ లైక్ ఏ నెగెటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ ఫ్లిప్ ఫ్లాప్. దీన్ని పల్స్ ట్రిగ్గర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ అని కూడా అంటాం. సో లెట్స్ మూవ్. సో ఐ హావ్ గివెన్ ఆల్ దీస్ పాయింట్స్ యూ కెన్ రివైజ్ దట్. చూడండి ఇక్కడ ఏంటంటే ఇది సెపరేట్ ఫ్లిప్ ఫ్లాప్ కాదు. కాన్ఫిగరేషన్ ఇది. జేకే ఫ్లిప్ ఫ్లాపే ఇక్కడ మనం డిస్కస్ చేసేది. ట్రూత్ టేబుల్ సేమే. కానీ వర్కింగ్ అనేది ఎడ్జ్ ట్రిగ్గర్డ్‌లా పనిచేస్తుంది అంతే. మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ ఈస్ నాట్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్. ఇట్ ఈస్ ఎ ఫ్లిప్ ఫ్లాప్ కాన్ఫిగరేషన్. సో ఇప్పుడు స్లేవ్‌కి అవుట్‌పుట్టే మనం ఎప్పుడు ఫైనల్ అవుట్‌పుట్‌గా తీసుకుంటాం. ద అవుట్‌పుట్ క్యూ ఆఫ్ ద మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ ఈస్ కనెక్టెడ్ టు ఆర్ అండ్ ఎస్ ఇన్పుట్స్ రెస్పెక్టివ్‌లీ. ద క్యూ వెన్ క్లాక్ పల్సెస్ ఆర్ అప్లైడ్ విల్ బి ఏం జరిగింది ఇక్కడ? అవుట్‌పుట్ క్యూ ఆఫ్ ద మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ కనెక్టెడ్ టు ఆర్ అండ్ ఎస్. ఓకే. ద అవుట్‌పుట్ క్యూ ఓకే. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్‌లో అవుట్‌పుట్ తీసుకొచ్చి ఇన్పుట్‌కి పర్మనెంట్‌గా కనెక్ట్ చేసేస్తే అప్పుడేమవుతుందంటే ఇట్ విల్ బి కాంప్లిమెంటింగ్ ఎవ్రీ క్లాక్ పల్స్. ఐ విల్ టెల్ యూ ఫర్ ఎగ్జాంపుల్. నార్మల్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాపే తీసుకుందాం. ఇది ఎస్, ఆర్, క్యూ, క్యూ బార్ అనుకుందాం. క్యూ బార్ తీసుకొచ్చి ఎస్‌కి, క్యూ తీసుకొచ్చి నేను ఆర్‌కి కనెక్ట్ చేశాను అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఓకే. నార్మల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాక్ అప్లై చేయగానే ఏం జరుగుతుందంటే Qn+1 మీకు నిన్న క్లాస్‌లో చెప్పాను. ఎస్ ప్లస్ ఆర్ బార్ క్యూఎన్ కదా! ఇక్కడ ఎస్ ప్లేస్‌లో ఏముంది? క్యూ బార్ ప్లస్ ఆర్ ప్లేస్‌లో ఏముందమ్మా మనకి? క్యూ బార్ ఇంటూ క్యూ బార్. క్యూ బార్, క్యూఎన్ క్యాన్సిల్ అయిపోతే మనకి Qn+1 ఏమవుతుందండి? క్యూఎన్ బార్. అంటే ఇట్ ఈస్ వాట్ వి కాల్ టాగుల్. టాగుల్ అంటే ఏంటంటే 1 విల్ బికమ్ 0, 0 విల్ బికమ్ 1. సో Qn+1 మన ఫస్ట్ క్లాక్ పల్స్‌లో ఇది సపోజ్ చూడండి. ఇది మీ క్లాక్ అనుకుంటే ఇది మాస్టర్ స్లేవ్ కాదు. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్ తీసుకున్నా నేను. ఫస్ట్ క్లాక్ పల్స్‌లో 0, 1 అవుతుంది. సెకండ్ క్లాక్ పల్స్‌లో 1, 0 అవుతుంది. ఇది ఫ్రీక్వెన్సీ డివైడర్ అంటాం. ఎందుకంటే ఇక్కడ టైమ్ పీరియడ్ T అనుకుంటే
మీ అవుట్పుట్ యొక్క టైం పీరియడ్ ఎంత ఉంటుందంటే 2t ఉంటుంది. దిస్ ఇస్ వాట్ వి కాల్ ఫ్రీక్వెన్సీ డివైడర్. అవుట్పుట్ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ బై 2. ఎప్పుడైతే టాగుల్ మోడ్లో మీరు ఏ ఫ్లిప్ ఫ్లాప్ని కనెక్ట్ చేసినా అది ఫ్రీక్వెన్సీ డివైడర్ లాగా పనిచేస్తుంది. ఇట్ విల్ వర్క్ లైక్ ఏ ఫ్రీక్వెన్సీ డివైడర్. సో ఇప్పుడు మాస్టర్ స్లేవ్ అయిపోయింది. మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ని మనం కొంచెం మోడిఫై చేస్తే సారీ నౌ నౌ ఆన్ వర్డ్స్ అండర్స్టాండ్ ఫ్లిప్ ఫ్లాప్ అంటే ప్రాక్టికల్ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్. So if you take an edge triggered JK flip flop and slightly modify, you will be getting the new flip flop called as a T flip flop. Let me show you that T flip flop. T flip flop అనేది ఎలా పనిచేస్తుందంటే take it. I will show you. Take a JK flip flop, edge triggered only. Got it? Connect J and K inputs commonly to T. Q bar. So this is the T input, Q bar, clock. Okay. Now T Qn plus 1 క్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. క్లాక్ ఎప్పుడైతే జీరోలో ఉంటుందో వెనెవర్ మై క్లాక్ ఈజ్ ఈక్వల్ టు జీరో, క్లాక్ జీరో అయితే ఇన్పుట్లో మీరు ఏమి ఇచ్చినా అవుట్పుట్ అనేది నో చేంజ్లోకి వస్తుంది. వెనెవర్ క్లాక్ ఈజ్ ఈక్వల్ టు 1, టీ జీరో పెడితే ఇక్కడ టీ జీరో పెట్టాను అనుకోండి, ఏమొస్తుంది నాకు ఇక్కడ 0 0 వస్తుంది. 0 0 అంటే ఫ్లిప్ ఫ్లాప్ ఎందులో ఉంటుంది? నో చేంజ్ కండిషన్. అదే టీ 1లో పెడితే 1 1 వెళ్తుంది. అంటే టీ ఒకటే ఇన్పుట్ కానీ ఇంటర్నల్గా జే అండ్ కే రెండు కలిపేసాం అనుకుందాం. టీ 1 ఇవ్వగానే ఇక్కడ ఏమొస్తుంది? 1 1 వస్తుంది. 1 1 అంటే ఇట్ విల్ బి ఇన్ ద క్యూఎన్ బార్. సో దిస్ ఈస్ వాట్ వి కాల్ టాగుల్ ఫ్లిప్ ఫ్లాప్. టాగుల్ ఇన్పుట్ ఈక్వల్ టు 1. యాక్చువల్లీ క్లాక్ ఎడ్జ్ అనుకోవాలి, ఇది 1 కాదు. ఓకే. సో అట్లాగే ఇక్కడ చూడండి, మీరు క్యారెక్టరిస్టిక్ టేబుల్ డ్రా చేస్తా. క్యారెక్టరిస్టిక్ టేబుల్ టీ క్యూఎన్ ప్లస్ 1 0 0 0 1 1 1 1 0. ఓకే. ఇప్పుడు టీ ఇన్పుట్ 0 అయితే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? నో చేంజ్. అదర్వైజ్ యుల్ గెట్ క్యూఎన్ బార్ కదా. టీ ఇన్పుట్ 0 అయితే నో చేంజ్, అదర్వైజ్ యుల్ గెట్ క్యూఎన్ బార్. జస్ట్ గివ్ మీ 1 మూమెంట్. ఇప్పుడు ఇక్కడ క్యూఎన్తో కాపీ చేయండి, ఇక్కడ క్యూఎన్ బార్తో కాపీ చేయండి. ఏం జరుగుతుంది ఇక్కడ? కాపీ చేస్తున్నాను 1 0 1 1. Qn is the same. Qn bar means 0 bar 1 0. So what is this? Qn plus 1 equal to, it is 1 for two cases, 0 1 and 1 0 ante T bar Qn plus T Qn bar. I can write it as T XOR with Qn. ఇది మన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఏంటిది? ఇది టీ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. Qn plus 1 equal to T XOR with Qn. Qn plus 1 equal to T XOR with Qn. Now listen. ఇక్కడ ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఎగ్జైటేషన్ టేబుల్ కూడా ప్లాట్ చేద్దాం.
వాట్ ఈస్ ద ఎగ్జైటేషన్ టేబుల్ ఆఫ్ టీ ఫ్లిప్ ఫ్లాప్? ఇది ఎగ్జైటేషన్ టేబుల్ అంటే ఏంటి? ప్రెజెంట్ ఇంత ఉంది, నెక్స్ట్ నాకు ఇంత కావాలి, ఇలా జరగాలంటే నేను ఇన్పుట్స్లో ఏమి ఇవ్వాలి? ప్రెజెంట్లీ ఐ హ్యావ్ సే జీరో, నెక్స్ట్ ఐ వాంట్ జీరో. సో ఇక్కడ వెరీ సింపుల్ రూల్, ప్రెజెంట్ నెక్స్ట్ మీకు సేమ్ కావాలంటే నో చేంజ్ కండిషన్ కాబట్టి జీరో ఇవ్వండి. ప్రెజెంట్ నెక్స్ట్ డిఫరెంట్ కావాలంటే ఇట్ ఈస్ ఎ టాగుల్ కండిషన్ కాబట్టి మీరు 1 ఇవ్వండి. దట్ ఈస్ వాట్ వి కాల్ ఎగ్జైటేషన్ టేబుల్ ఆఫ్ ద టీ ఫ్లిప్ ఫ్లాప్. I got excitation table, characteristic table, excitation equation, everything is available now. Let's move for the next last flip flop, D flip flop. The last flip flop is D flip. So let me make a D flip. D flip flop అనేది ఎలా ఉంటుందంటే ఇట్లా, దిస్ ఇస్ ఎస్, సపోజ్ మీరు ఎస్ఆర్ తీసుకోవచ్చు, జేకే తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోండి అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్. ఇఫ్ యూ టేక్ ఎన్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్, ఇఫ్ యూ టేక్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ లేదా జేకే ఫ్లిప్ ఫ్లాప్ తీసుకోండి. ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఎడ్జ్ ట్రిగ్గర్డ్. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం జే అండ్ కే మధ్య ఒక ఇన్వర్టర్ పెట్టండి. ఇందాక రెండు కలిపేసాను, ఇక్కడ నేను ఇన్వర్టర్ ద్వారా పెడతాను. ఏ ఎస్ఆర్ అయినా వాడుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇన్వర్టర్ పెడితే 1 1 రాదు కదా. డిఇన్ డిఇన్ దిస్ ఇస్ ఎ ఫ్లిప్ ఫ్లాప్, క్యూ క్యూ బార్ క్యూ క్యూ బార్. ఓకే, ఇప్పుడు దిస్ ఇస్ ఈక్వల్ టు దిస్ వన్. సో వాట్ ఆర్ ద ఇన్పుట్స్ హియర్? ఇక్కడ ఇన్పుట్స్ మనకి ఏంటి? క్లాక్ అనేది ఒక ఇన్పుట్, clock D, clock is one input, D is another input, and what is your output? When clock is 0, మీరు ఇన్పుట్లో ఏదైనా పెట్టండి, ఇట్ విల్ బి నో చేంజ్. అది ఎస్ఆర్ అయినా జీకే అయినా. అదే క్లాక్ ఎడ్జ్ అప్లై అయింది అనుకుందాం, ఇన్పుట్లో ఇక్కడ 0 ఇచ్చారండి, ఏమొస్తుందో ఇన్పుట్లో ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్కి 0 1 ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ కూడా 0 1 అవుతుంది. జేకేకైనా అంతే కదా. అదే 1 ఇస్తే అవుట్పుట్ కూడా, సపోజ్ ఇన్పుట్ ఈజ్ 1 1 0 ఇస్తే అవుట్పుట్ ఏమవుతుందండి? 1. అదేంటి సార్ ఇన్పుట్లో ఏమిస్తే అవుట్పుట్లో అదే వస్తున్నప్పుడు ఇంక ఫ్లిప్ ఫ్లాప్ వల్ల యూజ్ ఏముంది సార్ అని అడగచ్చు. ఇది స్టోరేజ్కి వాడతాం మనం. అంటే ఇన్పుట్ 0 పెడితే అవుట్పుట్ 0 అయిపోయింది. క్లాక్ తీసేశారనుకోండి ఏమవుతుంది? అది ఆ వాల్యూ అలాగే ఉండిపోతుంది పవర్ సప్లై ఉన్నంత వరకు. నో చేంజ్ కండిషన్ అంటే సేవింగ్ ద డేటా. డేటా సేవింగ్‌కి డేటా డిలే అవ్వాలి. ఇచ్చిన ఇన్పుట్ కాసేపు క్లాక్ అప్లై చేసినప్పుడు అవుట్పుట్‌లో కనిపించాలి. అలాంటి పర్పసెస్‌లో మనం డీ ఫ్లిప్ ఫ్లాప్ చాలా బాగా యూజ్ చేస్తాం. ఇన్పుట్, అవుట్పుట్ సేమ్ అయినప్పుడు ఫ్లిప్ ఫ్లాప్ ఎందుకని మీకు డౌట్ రావచ్చు. సో చూడండి ఇక్కడ క్యూఎన్, క్యూఎన్+1 అండ్ డి 0 0 0 1 1 0 1 1. ఓకే, ఇది ఎక్సైటేషన్ టేబుల్ అవుతుంది కదా. ఒక్క నిమిషం. సో ఇది డి ఇన్పుట్ క్యూఎన్+1 ఏమవుతుంది? ఇది క్యారెక్టరిస్టిక్ టేబుల్ ఆఫ్ డి ఫ్లిప్ ఫ్లాప్. సో ఈ రెండు సేమ్. ప్రెసెంట్ డి ఇన్పుట్ 0 అయితే అవుట్పుట్ 0 అవుతుంది, డి ఇన్పుట్ 1 అయితే 1 అవుతుంది. ప్రీవియస్ వాల్యూతో ఇక్కడ పని లేదు. సో వాట్ ఈస్ యువర్ క్యూఎన్+1 అంటే సార్ డిక్యూఎన్ బార్ ప్లస్ డిక్యూఎన్ సార్, దట్ ఈస్ ఈక్వల్ టు డి అని చెప్పచ్చు. అట్లాగే నెక్స్ట్ వన్ ఈజ్ ఎగ్జైటేషన్ టేబుల్. ఎగ్జైటేషన్ టేబుల్, ఎగ్జైటేషన్ టేబుల్ అంటే ఏంటంటే ఇక్కడ ప్రెసెంట్లీ ఐ హ్యావ్ దిస్, నెక్స్ట్ ఐ వాంట్ దిస్, వాట్ ఈస్ ద ఇన్పుట్ ఐ వాంట్. సో ప్రెసెంట్ 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. యాక్చువల్గా డీ ఫ్లిప్ ఫ్లాప్ రూల్ ఏంటంటే మీకు అవుట్పుట్లో నెక్స్ట్ ఏం కావాలో అది ఇన్పుట్గా ఇవ్వాలి. దిస్ ఈస్ ద రూల్.
So Qn plus 1 equal to D. Output in the next state is same as input. Output in next state same as, ఒక్క నిమిషం నీట్గా రాద్దాం, same as input. It is also called ట్రాన్స్పరెంట్ ల్యాచ్. డి ఫ్లిప్ ఫ్లాప్ కి ఉన్న ఇంకొక నేమ్ ఏంటి, ఇది చాలాసార్లు మీ పాలిటెక్నిక్ లెక్చరర్ ఎగ్జామ్స్ చాలా ఎగ్జామ్స్లో ఇచ్చారు క్వశ్చన్. డి ఫ్లిప్ ఫ్లాప్ ఉన్న రెండో నేమ్ ఏంటి, ట్రాన్స్పరెంట్ ల్యాచ్. ట్రాన్స్పరెంట్ ల్యాచ్ క్యూఎన్ ప్లస్ అవుట్పుట్ ఇన్ ద నెక్స్ట్ స్టేట్ ఈస్ ఈక్వల్ టు ఇన్పుట్ కరెంట్ సేమ్ యాజ్ ఇన్పుట్ యూ అప్లైడ్. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే క్లాక్ అనేది యు మేక్ ఇట్ ఎనేబుల్ అండ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ రీప్లేస్డ్ విత్ లెవెల్ ట్రిగ్గరింగ్. ఐ థింక్ ఐఎమ్ కవరింగ్ ద కంటెంట్. అప్పుడు డి ఫ్లిప్ ఫ్లాప్ విల్ బికమ్ డి ల్యాచ్. ల్యాచ్కి వచ్చేసరికి ఈ క్లాక్ ప్లేస్లో ఎనేబుల్ ఉంటుంది, ఫ్లిప్ ఫ్లాప్ ప్లేస్లో ఐ మీన్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ ప్లేస్లో లెవెల్ ట్రిగ్గరింగ్ ఉంటుంది. సో ఎనేబుల్ 1 ఉన్నంత సేపు ఇన్పుట్లోకి అవుట్పుట్లోకి వస్తుంది, ఎనేబుల్ 0 అయితే అవుట్పుట్లోకి రాదు. దట్స్ ఇట్. మనం ఏదైనా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మైక్రో ప్రాసెసర్లో అడ్రస్ ల్యాచ్కి వాడతాం. ల్యాచ్ అనే దాన్ని అడ్రస్ని ఫస్ట్ మనం అడ్రస్ పెడతాం అక్కడ ఒక మెమరీకి, ఆ తర్వాత ల్యాచ్ ఎనేబుల్ చేస్తాము, అడ్రస్ కాపీ అవుతుంది. ల్యాచ్ డిజేబుల్ చేసేసి అదే వైర్స్ని అప్పుడు తర్వాత డేటాకి వాడతాం. ఓకే, ఇవి ఆల్రెడీ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఆల్రెడీ. సో ఇదే మాస్టర్ స్లేవ్ డి ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, సో దట్ ఫినిషెస్ ఆల్ ద ఫ్లిప్ ఫ్లాప్స్ డిస్కషన్ హియర్. నార్మల్గా ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్స్ అన్ని కూడా మనం క్లాక్ ఇస్తేనే పనిచేస్తాయి. దెర్ ఆర్ ఫ్యూ ఇన్పుట్స్ కాల్డ్ ప్రీసెట్ అండ్ క్లియర్. ప్రీసెట్ అండ్ క్లియర్ వీటిని ఏమంటామంటే అసింక్రోనస్ ఆర్ డైరెక్ట్ ఇన్పుట్స్ అంటాం. వర్క్స్ వితౌట్ క్లాక్, క్లాక్ లేకుండా పనిచేస్తాయి, క్లాక్తో పని లేదు. అంటే ఇప్పుడు మీరు ప్రీసెట్ ఈక్వల్ టు 1, ఒకవేళ ప్రీసెట్ బార్ అనుకుంటే అది 0 అయితే అవుట్పుట్ బికమ్స్ 1. అట్లాగే క్లియర్ అనే ఇన్పుట్ లేదా క్లియర్ బార్ అనే ఇన్పుట్ 0 అయినా అవుట్పుట్ అనేది ఏమవుతుందమ్మా, ఇమీడియట్గా ఇది 0 అయిపోతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్పుట్ అండ్ క్లాక్. ఫ్లిప్ ఫ్లాప్లో అప్పుడప్పుడు మనకి ఏం కావాలంటే ఫ్లిప్ ఫ్లాప్ స్టార్టింగ్ 0 దగ్గర స్టార్ట్ చేయాలి, లేదా సడన్గా తన అవుట్పుట్ని 0 చేయాలి, లేదా స్టార్టింగ్ 1తో స్టార్ట్ చేయాలి. ఇలాంటి టైంలో ఐఎమ్ సారీ, మనం ప్రీసెట్ అండ్ క్లియర్ ఇన్పుట్స్ని యూజ్ చేస్తాం. ప్రీసెట్ అండ్ క్లియర్ ఇన్పుట్స్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే ప్రీసెట్ ఇన్పుట్ సడన్గా మన ఫ్లిప్ ఫ్లాప్ అంటే ప్రీసెట్ ఇన్పుట్ 1 ఇవ్వగానే, ఆర్ ప్రీసెట్ యాక్టివ్లో తీసుకుంటే ప్రీసెట్ ఇన్పుట్ 0 ఇవ్వగానే మన ఫ్లిప్ ఫ్లాప్ ఏమైపోతుంది, అవుట్పుట్ 1 అవుతుంది. క్లియర్ ఇస్తే అవుట్పుట్ 0 అవుతుంది. వీటికి క్లాక్తో పని లేదు. అసింక్రనస్ క్లియర్ అని అంటాం, జనరల్గా క్లియర్ అన్న ఒకటే. సింక్రోనస్ క్లియర్ అని స్పెసిఫై చేస్తే మాత్రం అప్పుడు క్లాక్తో పాటే అది క్లియర్ కూడా చేస్తుంది, ఇన్పుట్ సంబంధం లేకుండా. సింక్రోనస్ క్లియర్ ఇస్ ఎ వెరీ స్పెషల్ కేస్. సో కన్వర్షన్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ అప్పుడప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక ఫ్లిప్ ఫ్లాప్ ఇచ్చి ఇంకో ఫ్లిప్ ఫ్లాప్ కి కన్వర్ట్ చేయమని అడుగుతారు. టు కన్వర్ట్ ఎనీ ఫ్లిప్ ఫ్లాప్ ఇంటూ ఎనీ అదర్ ఫ్లిప్ ఫ్లాప్, వాట్ యూ నీడ్ టు డూ ఇస్ characteristic table of the desired flip flop followed by excitation table of available flip flop. అంటే any flip flop can be converted into any flip flop. For example, characteristic table of desired flip flop, నాకు JK కావాలి, JK యొక్క characteristic table ఏంటి, జస్ట్ a minute. ఇప్పుడు చూడండి, JK ఫ్లిప్ ఫ్లాప్ లో JK 00 01 10, sorry, you should take here all zeros to all ones కదా, 0012 010 011 100
11101 అండ్ 110111 ఆల్ పాసిబిలిటీస్ రాస్తే ఇక్కడ మనం రాసిన తర్వాత ఏం చేయాలి? సో వాట్ ఐ నీడ్ టు డూ నౌ? QN 0 1 అండ్ 10 ఇది మనకు ఆల్రెడీ నేను చెప్పిన క్యారెక్టరిస్టిక్ టేబుల్ ఆఫ్ డిజైర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ నాకు కావలసిన జేకేకి ఫాలోడ్ బై ఎగ్జైటేషన్ టేబుల్ ఆఫ్ అవైలబుల్ ఫ్లిప్ ఫ్లాప్ నాకు అవైలబుల్ ఫ్లిప్ ఫ్లాప్ ఏంటి ఎస్ఆర్ ఎగ్జైటేషన్ టేబుల్ గుర్తెచ్చుకుంటే 0 0కి ఇన్పుట్ ఏమవుతుందంటే 0 క్రాస్ 1 1కి క్రాస్ 0 0 క్రాస్ 1 0కి 0 1 0 1కి 1 0 1 1కి క్రాస్ 0 1కి 1 0 0కి ఇది ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎగ్జైటేషన్ టేబుల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇది సాల్వ్ చేయాలంటే మనం ఒక కే మ్యాప్ని తీసుకోవాలి. 2 కే మ్యాప్స్ని తీసుకుందాం. సో జే కే క్యూఎన్ ఎస్ ఆర్ ఇన్పుట్స్ ఏమవుతాయి? సో 0 క్రాస్ 0 0 1 క్రాస్ 1 0 అట్లాగే క్రాస్ 0 క్రాస్ 1 0 0 0 1 ఇది ఒక దిస్ వన్. సో వాట్ ఈస్ యువర్ ఎస్ ఈక్వల్ టు ఇది వాట్ ఈస్ దిస్ పేర్ జే ఈక్వల్ టు 1 ఈ రెండిట్లో కామన్గా ఏముంది జీ బార్. ఇక్కడ ఆర్ అనేది ఏమవుతుందంటే కే ఇంటూ క్యూఎన్ అంటే యూ కెన్ టేక్ ఏ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ తీసుకుని ఎస్ ప్లేస్లో ఏమి ఇవ్వాలి? నేను ఎస్ ప్లేస్లో జేక్యూఎన్ బార్. హియర్ ఆర్ ప్లేస్లో ఏమి ఇవ్వాలి? కే ఇంటూ క్యూఎన్. సో దిస్ ఈస్ మై క్లాక్, రైట్? ఇట్లా మనం ఏ ఫ్లిప్ ఫ్లాప్ని ఏ ఫ్లిప్ ఫ్లాప్గా కావాల్సిన కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. మనం ఎస్ఆర్ని డీగా, జేన్కే ఎనీ ఫ్లిప్ ఫ్లాప్ టు ఎనీ ఫ్లిప్ ఫ్లాప్. ఓన్లీ రూల్ ఈస్ క్యారెక్టరిస్టిక్ టేబుల్ ఆఫ్ డిజైర్డ్ ఫాలోడ్ బై ఎగ్జైటేషన్ టేబుల్ ఆఫ్ అవైలబుల్. మీరు టీతో చేయొచ్చు, దేంతో అయినా చేసుకోవచ్చు. ఓకే, సో కావాలంటే నేను ఐ విల్ షో యూ స్మాల్ చేంజ్ కన్వర్ట్ కన్వర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీ ఫ్లిప్ ఫ్లాప్ని జేకేగా మార్చమని అడిగాను అనుకుందాం జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. ఇక్కడ టీ పెడతారు మీరు. ఇప్పుడు టీ ఫ్లిప్ ఫ్లాప్కి ఎగ్జైటేషన్ టేబుల్ ఏంటి అనేది గుర్తుపెట్టుకుంటే మీరు చాలా సింపుల్. ఏం చెప్పాను నేను? టీ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎగ్జైటేషన్ టేబుల్ ప్రెసెంట్ టు నెక్స్ట్ టు సేమ్ అయితే 0 ఇవ్వండి. సారీ, ప్రెసెంట్ టు నెక్స్ట్ టు సేమ్ అంటే నో చేంజ్ అంటే 0 ఇవ్వండి. ప్రెసెంట్ టు నెక్స్ట్ టు డిఫరెంట్ ఉంటే 1 ఇవ్వండి. అంటే ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇది 1 ఇస్తాం, ఇక్కడ 1 ఇస్తాం, ఇక్కడ 0 1 1. దిస్ ఈస్ వాట్ హౌ యూ కెన్ మేక్ ఇట్. చూడండి ఇప్పుడు ఎలా చేయాలో చెప్తా. Yeah. So see here what to do. I'll tell you.
ఇప్పుడు టీ ఇన్పుట్లోకి ఏమొస్తుంది 0001 అండ్ 1011. సో ఇదొక పేరు తీసుకుంటే మీ టీ ఇన్పుట్ ఏమవుతుందో చెప్పండి. జే ఇంటూ క్యూఎన్ బార్ ప్లస్ కే ఇంటూ క్యూఎన్. You can also you can draw the circuit, right? Okay, you can draw the circuit. Similarly, you can make any flip flop to any flip flop. For example, I want to make ఓన్లీ థింగ్ మనకు కావాల్సిన మనం ఆ టేబుల్ ఒక్కటే మన డి ఫ్లిప్ ఫ్లాప్ ని జేకేగా మార్చాలనుకుంటే క్యారెక్టరిస్టిక్ టేబుల్ ఆఫ్ జేకే ఫాలోడ్ బై ఎగ్జైటేషన్ టేబుల్ ఆఫ్ డి. డీలో ఏంటి ఎగ్జైటేషన్ టేబుల్ రూల్, మనకి ఇక్కడ ఏది ఉందో అదే తీసుకోవడమే. ఇక్కడ ఏముంటే అవుట్పుట్లో మీకు ఏం కావాలో అదే ఇన్పుట్గా ఇవ్వాలి. అదే కదా ఎగ్జైటేషన్ టేబుల్ ఆఫ్ ద డీ ఫ్లిప్ ఫ్లాప్. సో ఎగ్జైటేషన్ టేబుల్ ఆఫ్ ద డీ ఫ్లిప్ ఫ్లాప్ ఈస్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ ద అవుట్పుట్ సేమ్ యూ షుడ్ గివ్ ఇట్ యాజ్ ద ఇన్పుట్. వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ ద అవుట్పుట్ సేమ్ గివ్ ఇట్ యాజ్ ఎ ఇన్పుట్. ఇప్పుడు ఏమవుతుంది ఇది చూడండి. ఇక్కడ వాట్ ఈస్ ద డి ఇన్పుట్ వీ షుడ్ గివ్. డి ఇన్పుట్ లో ఏమి ఇవ్వాలి అంటే 0100 111 ఇది. సో జే ఇది కే బార్ క్యూఎన్, ఇది జే ఇంటూ క్యూఎన్ బార్, డి ఈక్వల్ టు జే క్యూఎన్ బార్ ప్లస్ కే బార్ క్యూఎన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ జేకే. మనకి డి ఫ్లిప్ ఫ్లాప్ నుంచి ఎనీ ఫ్లిప్ ఫ్లాప్ కావాలంటే సింపుల్ షార్ట్ కట్ ఏంటంటే డి ఈక్వల్ టు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ డిజైర్డ్ ఫ్లిప్ ఫ్లాప్. డి టు టీ కావాలనుకోండి డి ఈక్వల్ టు టీఎక్స్ఆర్ క్యూఎన్ చేయొచ్చు అట్లా. సో like that any flip flop you can convert into any flip flop. You can try that part, conversion of the flip flops. ఇది షార్ట్ కట్ కావాలంటే మీరు ట్రై చేయండి. టు కన్వర్ట్ ఎనీ ఫ్లిప్ ఫ్లాప్ టు ఎనీ ఫ్లిప్ ఫ్లాప్ యూ కెన్ ఆల్సో డూ ఇట్ బై ఈక్వేటింగ్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్స్. ఇప్పుడు చూడండి, ఇంప్లిమెంట్ ఏబీ ఫ్లిప్ ఫ్లాప్ హూజ్ ట్రూత్ టేబుల్ ఈస్ గివెన్ బిలో యూజింగ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. నేను ఇక్కడ ఒక షార్ట్ కట్ చెప్తాను, డైరెక్ట్ గా మనం చేయొచ్చు. ఎలా చేయాలంటే ఆ ప్రాసెస్ అంతా చెప్పాను కదా, క్యారెక్టరిస్టిక్ టేబుల్ ఆఫ్ డిజైర్డ్ ఫాలోడ్ బై ఎగ్జైటేషన్ టేబుల్ ఆఫ్ అవైలబుల్. అదంతా చేయకుండా షార్ట్ కట్ ఇస్తున్నాను చూడండి. యూ కెన్ ట్రై బై కన్వెన్షనల్ అప్రోచ్. షార్ట్ కట్ ఏంటంటే చూడండి, ఏబీ ఫ్లిప్ ఫ్లాప్ ఎలా కావాలంటున్నాడు వీడు, ఇతను సారీ 00కి 1, 01కి 0, 10కి మనకి క్యూఎన్ బార్ అవ్వాలి, 11కి 1 క్యూఎన్ అవ్వాలి. ఈ కేసులో నేను ఇన్పుట్స్ లో ఏమి ఇవ్వాలి అని అడుగుతాను. వెన్ ఎవర్ యు ఆర్ ట్రయింగ్ విత్ జేకే, సింపుల్. జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో 1 ఎప్పుడు వస్తుంది, ఇన్పుట్ లో 10 ఇచ్చిన. జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో 0 ఎప్పుడు వస్తుంది, 01 ఇచ్చినప్పుడు. క్యూఎన్ బార్ ఎప్పుడు వస్తుంది, 11 ఇచ్చినప్పుడు. క్యూఎన్ ఎప్పుడు వస్తుంది, 00 ఇచ్చినప్పుడు. సో ఇప్పుడు వాట్ ఈజ్ జే అంటే ఇట్ ఈస్ 0010. ఈ రెండు కేసెస్ లో జే అనేది 1 అవుతుంది. అంటే ఇక్కడ 00ని ఏ బార్ బి బార్ అనుకోవచ్చు, దీన్ని ఏ బి బార్ అనుకోవచ్చు. సో జే ఈక్వల్ టు బి బార్. నౌ హియర్ కే 1 ఎప్పుడు అవుతుంది, కే ఈక్వల్ టు 1. కే ఈక్వల్ టు 1 కావాలంటే అది ఎప్పుడు అవుతుంది, ఇక్కడ 01కి 10కి అవుతుంది. సో కే ఈజ్ నథింగ్ బట్ 01 అండ్ 10 అంటే ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ విచ్ ఈస్ ఏ XOR బి. కే అనేది ఏ XOR బి అవ్వాలి, జే అనేది బి బార్ అవ్వాలి. ఆప్షన్ బి. దట్స్ ఇట్. నెక్స్ట్. సో హియర్ డి ఫ్లిప్ ఫ్లాప్ కి మనం ఏమి ఇచ్చామంటే క్యూ ఇచ్చాము. ఇది ఎక్స్ XOR విత్ క్యూ. ఓకే, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్ ఈస్ ద టీ ఫ్లిప్ ఫ్లాప్ ఈక్వేషన్ ఏంటంటే మనకి క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు టీ XOR క్యూఎన్ కదా. ఇక్కడ క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు డి. డి అనేది ఏముంది ఇక్కడ, ఎక్స్ XOR విత్ క్యూఎన్. అంటే ఇది టీ ఫ్లిప్ ఫ్లాప్ లా పనిచేస్తుంది. డిలే ఫ్లిప్ ఫ్లాప్, డి ఫ్లిప్ ఫ్లాపే కదా, డి టైప్. డిలే ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటి మనకి, విచ్ ఫ్లిప్ ఫ్లాప్ కెనాట్ బి కన్వర్టెడ్ టు డి ఫ్లిప్ ఫ్లాప్. ఏ ఫ్లిప్ ఫ్లాప్ అయినా ఏ ఫ్లిప్ ఫ్లాప్ కన్నా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, మాస్టర్స్ స్లేవ్ అనేది ఒరిజినల్ గా చెప్పాలంటే ఫ్లిప్ ఫ్లాప్ కాదు.
నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ 1 బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కరెక్టే కదా! రేస్ కండిషన్ ఎప్పుడవుతుంది? j ఈక్వల్ టు 1, k ఈక్వల్ టు 1 దగ్గర. కరెక్టే. మాస్టర్ స్లేవ్ కాన్ఫిగరేషన్ యూజ్డ్ ఇన్ ఫ్లిప్ ఫ్లాప్స్ టు స్టోర్ 2 బిట్స్ కాదు. 2 ఫ్లిప్ ఫ్లాప్స్ వాడతాం. కానీ మాస్టర్‌లో ఉన్నదే స్లేవ్‌లోకి వస్తుంది కదా! ఈ ట్రాన్స్పరెంట్ లాచ్‌లో ఏముంటుందని చెప్పాను నేను? డి ఫ్లిప్ ఫ్లాప్. అంటే ఇక్కడ 1, 2, 4 ఆర్ కరెక్ట్. గాట్ ఇట్. సో ఇక్కడ యూ లీవ్ దిస్ క్వెషన్ బికాజ్ అందులో ప్రింటింగ్ మిస్టేక్ ఉంది. మళ్ళీ ఇప్పుడు అదంతా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో డి ఫ్లిప్ ఫ్లాప్ కెన్ బి మేడ్ విత్ జేకే. డి ఫ్లిప్ ఫ్లాప్‌ని జేకే ఫ్లిప్ ఫ్లాప్ నుంచి ఎలా చేయొచ్చు అంటే జేకి, కేకి మధ్యలో ఒక ఇన్వర్టర్ పెడితే అయిపోతుంది సార్. బై యూజింగ్ జే ఈక్వల్ టు 0, కే ఈక్వల్ టు 1. ఇది 1 సారీ. జే ఈక్వల్ టు కే బార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెగెటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ డి ఫ్లిప్ ఫ్లాప్‌లో ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. చదవండి. ఏ లాజిక్ లెవెల్ ఆఫ్ ద డి ఇన్పుట్. డి దగ్గర ఉన్నది అవుట్‌పుట్‌లోకి ఎప్పుడు ట్రాన్స్‌ఫర్ అవుతుంది? నెగెటివ్ గోయింగ్ ఎడ్జ్ ఆఫ్ ద క్లాక్. కరెక్టే కదా! క్యూ అవుట్‌పుట్ ఐడెంటిటీ క్లాక్ ఇన్పుట్ కాదు. క్యూ ఇస్ ఇక్కడ నెగెటివ్ ఎడ్జ్ ఆఫ్ ద క్లాక్‌లో మాత్రమే ఇన్పుట్ అనేది అవుట్‌పుట్‌లోకి కాపీ అవుతుంది. సో డి ఇన్పుట్ ఆఫ్ ఏ క్లాక్డ్ డి ఫ్లిప్ ఫ్లాప్ రిసీవ్స్ ఏ ఎక్స్ఆర్ క్యూ. క్లాక్డ్ ఫ్లిప్ ఫ్లాప్‌కి డి ఇది ఆల్రెడీ ఇప్పుడే కదా చేసాం మనం. జేకే ఫ్లిప్ ఫ్లాప్ కెన్ బి మేడ్ ఫ్రమ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ బై యూజింగ్ 2 అడిషనల్. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్‌ని జేకేగా మార్చుకోవాలంటే మనకేం కావాలి? 2 ఎక్స్‌ట్రా ఎండ్ గేట్స్ కావాలి. ఇప్పుడే కదా మనం సాల్వ్ చేసాం. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్‌లో ఎస్, ఆర్ మేడ్ అయితే 1 అయితే వాట్ ఈస్ ద వాల్యూ అంటే ఇండిటర్మినేట్. అదే సర్క్యూట్ ఇస్తే మనం చెప్పగలుగుతాం. ఓకే. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారనుకోండి. ఇట్లా ఇచ్చి 1, 1 వాట్ ఈస్ క్యూ అంటే ఇక్కడ డోంట్ సే ఇట్ ఈస్ నాట్ ఇండిటర్మినేట్. ఓకే. లేదా నార్ గేట్ తీసుకుందాం. నార్ గేట్ తీసుకుంటే ఈ కేస్‌లో ఏమవుతుంది ఇది 1 ప్లస్ ఎనీథింగ్ ఈస్ 1 హోల్ బార్ ఈస్ 0. ఈ కేస్‌లో ఇది ఇన్వాలిడ్ అవుతుంది తప్ప ఐ యామ్ సేయింగ్ ఫర్ లాచ్. ఓకే. ఇది ఇన్వాలిడ్ కానీ ఇండిటర్మినేట్ కాదు. కానీ ఫ్లిప్ ఫ్లాప్‌లో అన్నాడు కాబట్టి మనకి ఇంటర్నల్ సర్క్యూట్ తెలీదు కాబట్టి తెలిస్తే మనం చేయొచ్చు. ఓకే. ఇన్వాలిడ్ ఈస్ డిఫరెంట్. ఇండిటర్మినేట్ ఈస్ డిఫరెంట్. సో ఫ్లిప్ ఫ్లాప్ విత్ అసింక్రోనస్ ఆర్ డైరెక్ట్ ఇన్పుట్స్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. చూడండి యాస్ అప్లైడ్ టు ఫ్లిప్ ఫ్లాప్ అసింక్రోనస్ ఇన్పుట్స్‌ని ఏమంటాం మనం? ఓవర్ రైడింగ్. ఆల్రెడీ ఉన్న అవుట్‌పుట్‌కి కొత్త వాల్యూ ఇస్తుంది. డైరెక్ట్ ఇన్పుట్స్ ఆఫ్ ద ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ ఎఫెక్టివ్ ఈవెన్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ క్లాక్. ఇది కూడా మీకు చెప్పాను కదా! సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆహ్, యూ కెన్ టేక్. ఇక్కడ ఇందులో ఎప్పుడు కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అది రీజన్ కరెక్ట్ దాని వల్లనే ఇదవుతుందా అంటే ఓకే. వన్ వే యూ కెన్ సే ఇట్ ఈస్ కరెక్ట్. నౌ ద క్లాక్ సిగ్నల్ అప్లైడ్ టు ద రైజింగ్ ఎడ్జ్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుందంటే వాట్ ఈస్ Qn+1 అంటే డి కదా! వాట్ ఈస్ డి హియర్? క్యూ బార్. ఇలా ఎప్పుడైతే అవుట్‌పుట్ కాంప్లిమెంట్ అయిందో దీన్ని మనం ఏమంటాం? టాగుల్ కండిషన్ అవుతాం. టాగుల్ కండిషన్‌లో ఎఫ్ నాట్ ఏమవుతుందని చెప్పాను? ఎఫ్ క్లాక్ బై 2. ఎందుకంటే క్లాక్ ఇలా ఉందనుకుందాం. ఇది క్లాక్ అనుకుంటే పాజిటివ్ ఎడ్జ్‌లో అవుట్‌పుట్ ఏమవుతుందంటే ప్రతి క్లాక్‌లో అవుట్‌పుట్ వాల్యూ మారుతూ వస్తుంది. సో 10 కిలోహెర్ట్జ్ కాస్త 50 ఫ్రీక్వెన్సీ డివైడర్ సర్క్యూట్. టాగుల్ మోడ్ ఫ్రీక్వెన్సీ డివైడర్ సర్క్యూట్‌లా పనిచేస్తుంది. ఇది కూడా ఈ క్వెషన్ చేద్దాం. మీరే చేసి చెప్పండి నాకు ఆన్సర్. ఇన్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ద ఫిగర్ ఇనీషియల్‌గా క్యూ 0 అయితే వాట్ విల్ బి ద సబ్సిక్వెంట్ స్టేట్స్ ఆఫ్ ద క్యూ? ఓకే. సబ్సిక్వెంట్‌లో క్యూ వాల్యూస్ ఏమవుతాయో చెప్పండి. కమ్ ఆన్. యూ కెన్ గివ్ ఎ ట్రై. టెల్ మీ ద ఆన్సర్. మరి వన్ సైడెడ్‌గా నేనే అన్ని చేస్తే బాగోదు కాబట్టి ఐ విల్ గివ్ యూ సమ్ టైమ్. ఎంత 0, 1, 10, 10 కరెక్ట్. వెరీ గుడ్. హూ ఇస్ దట్? శివ. వెరీ నైస్. సో ఇక్కడ ఇది కూడా మళ్ళీ టాగుల్ మోడే కానీ ప్రాపర్‌గా మనం డిస్కస్ చేద్దాం. ఈ క్వెషన్‌కి మనకి ఇక్కడ ఇనీషియల్‌గా ఏముందని చెప్పాడు ఎగ్జామినర్? 0 ఉందని చెప్పాడు. సో ఫస్ట్ క్లాక్ పల్స్ అప్లై చేయగానే ఏమవుతుందో చూద్దాం. వెన్ యూ అప్లై ఫస్ట్ క్లాక్ పల్స్ ఇక్కడున్న 10 ఇక్కడికొస్తుంది. అంటే 10 జేకే ఫ్లిప్ ఫ్లాప్ 10 ఇవ్వగానే ఏమవుతుందమ్మా అవుట్‌పుట్ 1 అవుతుంది. మళ్ళీ ఇక్కడికి 1 వస్తుంది ఫీడ్‌బ్యాక్‌లో. సార్ 1, 1 ఇచ్చాను సార్ అంటే టాగుల్ అవుతుంది. టాగుల్ అంటే
ఇది ప్రీవియస్ బార్ అవుతుంది. మళ్ళీ 10 ఇచ్చారు సార్. థర్డ్ క్లాక్ పల్స్‌లో ఏమవుతుంది? 10 ఇవ్వగానే 1 వస్తుంది. అంటే ఇది రిపీట్ అవుతుంది. ఎలా? 1, 0, 1, 0 దిస్ ఈస్ వాట్ యూ ఆర్ గెట్టింగ్. ఇంకా కావాలంటే మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. వాట్ ఈస్ క్యూఎన్ ప్లస్ 1 జేక్యూఎన్ బార్ ప్లస్ కే బార్ క్యూఎన్ కదా! జే అంటే ఎంత? 1 క్యూఎన్ బార్ అంటే క్యూఎన్ బారే. కే బార్ కే ఎంత మనకి? కే వచ్చి ఇక్కడ కే అనేది క్యూకి కనెక్ట్ అయింది. ఇది క్యూ బార్, ఇది క్యూ కదా! ప్లస్ కే వచ్చి క్యూకి కనెక్ట్ అయింది కాబట్టి కే ఈజ్ క్యూ బార్. అర్థమైందా? కే ఈక్వల్ టు హియర్ క్యూ, జే ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసి చూడండి. క్యూఎన్ బార్ ప్లస్ 0 విచ్ ఇస్ క్యూఎన్ బార్ అంటే ఏంటిది? టాగుల్ కండిషన్. అంటే ఫ్లిప్ ఫ్లాప్ ఏమవుతుంది ఇక్కడ? 1 0 1 0 అలా ప్రతి క్లాక్ కి టాగుల్ అవుతుంది. అలా కూడా చెప్పొచ్చు. ఫిగర్ నుంచి కూడా చెప్పొచ్చు. సింపుల్ ప్రాబ్లమ్ అయితే ఫిగర్ నుంచి చెప్పేయచ్చు. అదర్వైజ్ యూ షుడ్ టేక్ ద ఈక్వేషన్ అండ్ అనలైజ్. వెరీ నైస్. లెట్స్ మూవ్. ఈ క్వశ్చన్ ఇప్పుడు వద్దులేండి. ఇట్ ఈస్ గేట్ లెవెల్. ఫర్ యూ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. మాస్టర్స్ లెవెల్ మనం ఏమనుకుంటాం? పల్స్ ట్రిగ్గర్డ్ అంటాం. పల్స్ ట్రిగ్గర్డ్. క్యారీ లుక్ అహెడ్ యాడర్ ఇది ఎందుకు వచ్చింది ఇక్కడ? ఐ థింక్ సమ్ క్వశ్చన్స్ తప్పుగా వచ్చాయి. Now we'll start registers after some questions. Yeah. The next topic is registers. ఇంకా ఫ్లిప్ ఫ్లాప్ క్వశ్చన్స్ చేస్తాం మనం, కంగారు పడద్దు. రిజిస్టర్స్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ క్యాస్కేడెడ్ టుగెదర్ టు స్టోర్ ద డేటా. రిజిస్టర్స్ అనేవి ఏం చేస్తామంటే గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ని మనం క్యాస్కేడ్ చేస్తాం. ఎందుకు క్యాస్కేడ్ చేస్తామంటే డేటా స్టోరేజ్ కోసం చేస్తాం. సో ఒక టఫ్ క్వశ్చన్ చేయనా? ఒక్క క్వశ్చన్ అన్న టఫ్ క్వశ్చన్ ఉంటే బాగుంటుంది కదా. ఒక్క నిమిషం, జస్ట్ గివ్ మీ 1 minute. ఒక మంచి టఫ్ క్వశ్చన్ చేసి అప్పుడు డిస్కస్ చేద్దాం. రిజిస్టర్స్ ఈ రోజు అయిపోద్ది, పర్లేదు. మనం ఒక మంచి క్వశ్చన్ చేస్తే బాగుంటుంది ఫీల్. డిఫికల్ట్ క్వశ్చన్ అయితే కాదు, అంటే డిఫికల్ట్ కాదని చెప్పలేము. సో క్వశ్చన్ మొత్తం చదవండి. ఇది గేట్ క్వశ్చన్. యాక్చువల్గా గేట్ 2018లో ఈసీ పేపర్లో ఇచ్చాడు. అప్పట్లో మంచి టఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. ఇన్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ద ఫిగర్ ఏ పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్, ఈ ఫ్లిప్ ఫ్లాప్ వచ్చి పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్ అంట, ఈజ్ యూజ్డ్ ఫర్ శాంప్లింగ్ ద ఇన్పుట్ డిఇన్. ఈ ఇన్పుట్ ని శాంపిల్ చేయడానికి యూజింగ్ ద క్లాక్ సీకే. ఈ సీకే అనేది క్లాక్ సిగ్నల్. XOR గేట్ అవుట్పుట్ ఈజ్ 3.3 ఫర్ హై. అవుట్పుట్ 1 అయితే 3.3 వస్తుందంట. అండ్ 0 volts ఫర్ లాజిక్ లో లెవెల్స్. అంటే XOR గేట్ అవుట్పుట్ లో 1 ఉన్నప్పుడు 3.3 వస్తుంది, 0 ఉన్నప్పుడు 0 volts వస్తుంది. ఓకే. ద డేటా బిట్ అండ్ క్లాక్ పీరియడ్స్ ఆర్ ఈక్వల్. ద డేటా బిట్స్ అండ్ క్లాక్ పీరియడ్ అంటే ఈ డేటా ఇక్కడ మనం దీనికి ఇచ్చే ఇన్పుట్ ఇదేమవుతుందంటే ఆఫ్టర్ ఎవ్రీ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ టైం న్యూ డేటా వస్తుంది. ఆఫ్టర్ ఎవ్రీ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ టైం న్యూ డేటా వస్తుంది. సో ఎగ్జామినర్ ఏం చెప్తున్నాడు? ఆ డేటా యొక్క సైజు క్లాక్ యొక్క సైజు సేమే, కానీ చూడండి, బట్ ద వాల్యూ ఆఫ్ ద షిఫ్ట్ ఎంత అంటే 0.15 అని చెప్తున్నాడు. వేరే ద పారామీటర్స్ అన్ని చూపించాం మీకు అని చెప్తున్నాడు. assume that XOR గేట్ అనేది ఐడియల్ అనుకుందాం, ఫ్లిప్ ఫ్లాప్ ఐడియల్ అనుకుందాం. ప్రాబబిలిటీ ఆఫ్ ద ఇన్పుట్ ట్రాన్సిషన్ అట్ ఈచ్ ట్రాన్సిషన్ ఇన్ ఈచ్ క్లాక్ పీరియడ్ ఈజ్ 0.3. అంటే ప్రతి ఎవ్రీ ట్రాన్సిషన్ దగ్గర, ఐ మీన్ ఈ క్లాక్ ట్రాన్సిషన్ అంటే ఏంటి? క్లాక్ చేంజ్ అవుతున్నప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ద ఇన్పుట్ ట్రాన్సిషన్ అంటే ఇన్పుట్ కూడా చేంజ్ అవ్వడానికి. ఇప్పుడు ఇక్కడ 0 ఉందండి, ఇక్కడ కూడా 0 ఉండొచ్చు, లేదా ఇక్కడ 1 ఉండొచ్చు. సో ఇన్పుట్ 0లోనే ఉండడానికి ప్రాబబిలిటీ 0.7 అంటే 70% అయితే ప్రీవియస్ వాల్యూకి నెక్స్ట్ వాల్యూ డిఫరెంట్ ఉండడానికి ప్రాబబిలిటీ ఎంత అని చెప్తున్నాడు? 0.3. then what is the average value of accurate to do decimals of the voltage at the node X? Very well framed question, right? So let us solve them. let us solve. క్వశ్చన్ అర్థం చేసుకోవడమే చాలా టఫెస్ట్ టాస్క్. ఇక్కడ క్వశ్చన్ అర్థమైతే ఇట్ ఈస్ నాట్ ఏ డిఫికల్ట్ థింగ్ ఎనీమోర్. సో
Let us solve this. సో ఇప్పుడు ఇక్కడ డిఎన్ ఉంది కదా, ఇది డిఎన్ఏ. నా ఎక్స్ ఏమవుతుందండి, క్యూ ఎక్స్ఆర్ విత్ డిఎన్. ఓకే, ఇక్కడ ఒకవేళ డిఎన్లో 1 ఉంటే క్యూ ఎక్స్ఆర్ విత్ డిఎన్ కదా. బట్ వాట్ ఈస్ క్యూ? వాట్ ఈస్ ద క్యూ? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యూ ఈక్వల్ టు డిఎన్ఏ కదా, అర్థమవుతుందా? క్యూ ఈక్వల్ టు డిఎన్ కదా. సో ఇక్కడ మీకు మీరు ఇక్కడ ఇన్పుట్ 0 ఇచ్చారు, ఇక్కడికి 0 వచ్చింది. అప్పుడు 0 ఎక్స్ఆర్ విత్ 0 ఏమవుతుందండి, 0. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఇచ్చారు, కానీ ఈ 1 ఇన్పుట్ మారింది కానీ క్యూ మారలేదు. ఎప్పుడు మారదు? క్లాక్ ఇవ్వకపోతే మారదు. అప్పుడు మనకేమొస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. అర్థమైందా? ఇక్కడ హియర్ యూ అండర్స్టాండ్ ద లాజిక్ ఈస్ వెరీ సింపుల్. ఒకవేళ మీరు క్లాక్ అప్లై చేశారంటే, అంటే ఈ క్లాక్ అప్లై చేసిన సమయంలో మీ ఇన్పుట్‌లో ఏదైతే ఉందో అదే క్యూలోకి వస్తుంది. అంటే ఈ పీరియడ్‌లో నా అవుట్‌పుట్ ఎక్స్ అనేది ఏమవుతుంది? ఖచ్చితంగా 0 అవుతుంది. హియర్ దిస్ పీరియడ్ మై అవుట్‌పుట్ ఎక్స్ ఈస్ కంపల్సరీ 0. ఓకే. ఇది 0.85 టైమ్ పీరియడ్. ఎగ్జామినర్ ఇచ్చాడు ఇది డెల్టా టీ అని. మీకు అర్థమైందా? ఈ పీరియడ్‌లో ఖచ్చితంగా నా అవుట్‌పుట్ ఎక్స్ అనేది 0 అవుతుంది. అంటే ఈ పీరియడ్‌లో నా అవుట్‌పుట్ ఖచ్చితంగా 0 అవుతుంది. ఈ పీరియడ్‌లో ఎందుకు సార్ అంటే, ఇక్కడ ఇన్పుట్‌ని క్లాక్ అప్లై చేయగానే ఈ ఇన్పుట్‌ని క్యూ దగ్గరికి పంపిస్తాం సార్. క్యూ, ఇన్పుట్ 2 సేమ్ అయితే ఎక్స్ఆర్ గేట్ అవుట్‌పుట్ ఏమవుతుందండి? 0 అయిపోతుంది సార్. ఎక్స్ఆర్ గేట్ అవుట్‌పుట్ ఈక్వల్ టు 0. ఇది క్లియర్ కదా అందరికి? ఇప్పుడు ఈ పార్ట్‌లో చూద్దాం. అంటే మిగతా పార్ట్‌లో. ఇక్కడ ఇన్పుట్ మారింది. అంటే ఇన్పుట్ 0 నుంచి 1కి మారిందనుకుందాం. కానీ క్లాక్ అనేది ఎడ్జ్ అయిపోయింది కదా! ఎందుకంటే ఇది ఎడ్జ్ ట్రిగ్గర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ కాబట్టి ఎడ్జ్‌లోనే పనిచేస్తుంది. క్లాక్ అనేది ఇవ్వలేకపోతే అప్పుడు ఇన్పుట్ మారుతుంది. ఇన్పుట్ అనేది 0 నుంచి 1కి మారుతుంది. కానీ అవుట్‌పుట్ మారదు. సో, డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఈవెన్ ఇన్పుట్ ఇక్కడ రాస్తే సరిపోవట్లే. ఈ పీరియడ్‌లో ఏం జరుగుతుంది? ఇన్పుట్ మైట్ చేంజ్ బట్ అవుట్పుట్ ఈజ్ క్యూఎన్ ప్రీవియస్ వాల్యూ. అవుట్‌పుట్ మాత్రం ప్రీవియస్ వాల్యూలో ఉండిపోతుంది. ఎందుకంటే క్లాక్ అప్లై చేయలేదు కదా మనం. ఎందుకంటే క్లాక్ అనేది ఇక్కడే. మళ్ళీ ఈ క్లాక్ వరకు కూడా అవుట్‌పుట్ మారదు. క్యూ మారదు. ఓన్లీ ఇన్పుట్టే మారుతుంది. సో, ఇప్పుడు ఎగ్జామినర్ ఏమంటున్నాడంటే, ఇన్పుట్ మారడానికి ప్రాబబిలిటీ 0.3, మారకపోవడానికి ప్రాబబిలిటీ ఎంత అంటున్నాడు? 0.7 అంటున్నాడు. అంటే హియర్ యువర్ అవుట్‌పుట్ కెన్ బి 1 డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఇఫ్ ఇన్పుట్ changes, it will give you 1, x equal to 1. ఒకవేళ ఇన్పుట్ నాట్ చేంజ్, మై ఎక్స్ విల్ స్టే అట్ ద ప్రీవియస్ వాల్యూ. ఎందుకంటే ఇక్కడ ఇన్పుట్ 0లోనే ఉండిపోయింది అనుకోండి, మారలేదు అనుకోండి, అప్పుడు 0 ఎక్స్ఆర్ విత్ 0 0 అవుతుంది కదా, వస్తుంది కదా. అంటే ఈ ఈ పీరియడ్‌లో వాట్ ఈస్ దట్? ఇట్ కెన్ బి ఐదర్ 0 ఆర్ 1. ఇట్ కెన్ బి 0 విత్ ప్రాబబిలిటీ ఎంత ఇచ్చాడు మనకి? 0 అవ్వడానికి ప్రాబబిలిటీ 0.7, 1 అవ్వడానికి ప్రాబబిలిటీ 0.3. ఇది అర్థమైతే మీకు మొత్తం అర్థమైపోయినట్టే. చూడండి, నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఎగ్జామినర్ ఏమంటున్నాడంటే, ఫస్ట్ ఈ ఫిగర్ చూద్దాం. ఇక్కడ డి ఇన్పుట్ వచ్చింది. ఇక్కడ క్యూ ఎక్స్ఆర్. ఎప్పుడైతే ఈ 2 డిఫరెంట్ ఉంటాయో ఎక్స్ఆర్ అవుట్‌పుట్ 1 వస్తుంది. 2 సేమ్ అయితే ఎక్స్ఆర్ ఇన్పుట్ 0 అవుతుంది. నేనేం చెప్తున్నానంటే, క్లాక్ దగ్గర ఇన్పుట్ క్లాక్ అయినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? డ్యూరింగ్ దిస్ పీరియడ్ క్యూ ఈక్వల్ టు డి అవుతుంది కదా. సో, క్యూ ఈక్వల్ టు డి అవుతుంది. పాజిటివ్ క్లాక్ ఆఫ్ దగ్గర రీడ్ చేసి. అంటే మీరు ఇన్పుట్ మార్చకపోతే ఇన్పుట్ మారే వరకు డిలో ఏదైతే ఉందో అదే ఇక్కడ కూడా ఉంటుంది కాబట్టి ఎక్స్ఆర్ గేట్ అనేది 0 అయిపోతుంది. అది అందరికీ తెలుసు. సర్టెన్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ క్లాక్ సమ్ టైమ్ తర్వాత ఇన్పుట్‌ని మార్చాననుకుందాం. ఇన్పుట్ వాల్యూ మారితే అప్పుడు ఆ ఇన్పుట్ వాల్యూ మారుతుంది కానీ క్యూ మారకపోవడం వల్ల క్యూలో ప్రీవియస్ వాల్యూ ఉంది. ఇన్పుట్‌లో కొత్త వాల్యూ ఉంది. 2 డిఫరెంట్ అయితే మనకు 1 వస్తుంది. 2 సేమ్ అయితే 0 వస్తుంది. అర్థమైందా?
మన ఇన్పుట్ మారకపోతే 0 వస్తుంది. ఇన్పుట్ మారితే 1 వస్తుంది. ఎందుకంటే ఇన్పుట్ మారినప్పటికీ నెక్స్ట్ క్లాక్ వరకు మారదు కాబట్టి డీ ఫ్లిప్ ఫ్లాప్‌లో 2 డిఫరెంట్ ఇన్పుట్స్ ఉండడం వల్ల అవుట్‌పుట్ అనేది ఇట్ విల్ బికమ్ 1. ఇన్పుట్ మారకపోతే 0. సో, మారడానికి ప్రాబబిలిటీ 0.3, మారకపోవడానికి ప్రాబబిలిటీ 0.7 అని చెప్పారు. ఇప్పుడు కమ్ హియర్. సో, యువర్ ఎక్స్ విల్ బి లైక్ థిస్. Your X will be like this. X will be 0 volt. ఇదెంతండి? 3.3 volts అవ్వచ్చు. హియర్ ఈ పీరియడ్ ఎంత అంటే 0.85 t. ఈ పీరియడ్ ఎంత అంటే 0.15 t. దీని ప్రాబబిలిటీ ఎంత అంటే ప్రాబబిలిటీ ఆఫ్ 0.3. ఇట్ ఈస్ 1 విత్ ఎ ప్రాబబిలిటీ ఆఫ్ 0.3. 0 అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత? 0.7. అంటే మీరు ఒక ఇఫ్ యు టేక్ 10 clocks, 3 clock it will be 1, 7 clocks it will be 0. ఇలా అయితే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు చూడండి వాట్ ఈస్ ద యావరేజ్ వాల్యూ? యావరేజ్ వాల్యూకి నేను చెప్పిన ఫార్ములా ఏంటి? మన డిజిటల్ నెట్వర్క్స్‌లో డిస్కస్ చేసాం కదా! ఏరియా ఓవర్ 1 టైమ్ పీరియడ్. వాట్ ఈస్ ద ఏరియా హియర్? 0.85 t ఈస్ ద విడ్త్. హైట్ ఎంతండి? 3.3. దిస్ ఈస్ ఏరియా ఆఫ్ ద పల్స్ by total time period t into probability of 0.3. వై ప్రాబబిలిటీ సార్? అంటే మనం టోటల్ టైమ్ పీరియడ్ 10 టైమ్ పీరియడ్స్ తీసుకున్నాం అనుకుందాం. అందులో 3 టైమ్ పీరియడ్స్ బై 10 టైమ్ పీరియడ్స్ తీసుకుంటాం. అప్పుడు 3 టైమ్ పీరియడ్స్ బై 10 టైమ్ పీరియడ్స్ తీసుకున్నా 0.3 వస్తుంది కదా! మీరు ఈ ప్రాబబిలిటీ అర్థం కాకపోతే ఓ 10 టైమ్ పీరియడ్‌లో 3 టైమ్ పీరియడ్‌లు 1 వస్తుంది. 7 టైమ్ పీరియడ్స్ 0 వస్తుంది. సో, ఆన్ టైమ్‌లో ఉన్నప్పుడు యావరేజ్ ఏరియా తీసుకున్నప్పుడు ఆఫ్ టైమ్‌లో 0 కదా! సో, ఇవన్నీ తీసుకుంటే 3 టైమ్ పీరియడ్స్ బై 10 టైమ్ పీరియడ్స్ అనేది వస్తుంది కదా! 0.3. టోటల్ 10 టైమ్ పీరియడ్స్ ఇఫ్ యూ టేక్ ఇంటూ కన్సిడరేషన్. సో, అట్లా ఆలోచిస్తే మీకు this will give you 0.84. టీ క్యాన్సిల్ అవుతాయి. క్యాలిక్యులేట్ చేద్దాం. 8415. ఇది ఆన్సర్. కరెక్ట్? చలో లెట్స్ మూవ్ ఫర్ ద నెక్స్ట్. ఇప్పుడు ద నెక్స్ట్ టాపిక్ ఆఫ్ అవర్ డిస్కషన్ రిజిస్టర్స్. రిజిస్టర్స్ అంటే ఏం లేదు, గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ క్యాస్కేడెడ్ టుగెదర్ టు స్టోర్ ద డేటా. గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ క్యాస్కేడెడ్ టుగెదర్ టు స్టోర్ ద డేటా. డేటా స్టోరేజ్ కోసం మనం గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ని ఒకదాని అవుట్పుట్లో ఇంకోటి పెట్టుకుంటే అది రిజిస్టర్ అవుతుంది. ఎన్ బిట్ రిజిస్టర్ ఉంటే ఎన్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి. అది ఎన్ బిట్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తుంది. డేటా బేస్డ్ ఆన్ ద అప్లికేషన్ మనం ఫ్లిప్ ఫ్లాప్స్ని 2 విధాలుగా క్లాసిఫై చేయొచ్చు. షిఫ్ట్ రిజిస్టర్స్, స్టోరేజ్ రిజిస్టర్స్. అదే బేస్డ్ ఆన్ ద ఇన్పుట్ అవుట్పుట్ కాంబినేషన్, మనం ఇన్పుట్ ఎలా ఇస్తున్నాం, అవుట్పుట్ ఎలా తీసుకుంటున్నాం అనుకుంటే అప్పుడు 4 కాంబినేషన్లో డివైడ్ చేయొచ్చు. parallel input, parallel output, parallel input, serial output, serial input, parallel output and serial input, serial output. కంప్యూటర్లో టెంపరరీ మెమరీకి ఇంటర్నల్గా ఖచ్చితంగా వాడేవి ఏంటంటే రిజిస్టర్స్. కంప్యూటర్ ప్రాసెస్ రిజిస్టర్స్ అంటాం. కొన్ని మనం యాక్సెస్ చేయొచ్చు, కొన్ని సిస్టమ్ మాత్రమే యూజ్ చేసుకుంటాం. సో దిస్ ఈస్ వాట్ వీ కాల్ ద బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద రిజిస్టర్స్. ఫస్ట్లో మనం స్టార్ట్ విత్ ఎస్ఐఎస్ఓ. ఎస్ఐఎస్ఓ అంటే ఏంటి? సీరియల్ ఇన్పుట్, సీరియల్ అవుట్పుట్ షిఫ్ట్ రిజిస్టర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో రైట్ షిఫ్ట్ అవ్వచ్చు, లెఫ్ట్ షిఫ్ట్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్కి నేను రైట్ షిఫ్ట్ రిజిస్టర్ తీసుకుంటాను. సో ఇది నా 4 బిట్ రైట్ షిఫ్ట్ రిజిస్టర్ అనుకుందాం. ఆల్రెడీ డ్రా చేసి ఉన్నా లేదా? ఇప్పుడు మీరు జేకే ఫ్లిప్ ఫ్లాప్తో చేసుకోవచ్చు, డి ఫ్లిప్ ఫ్లాప్స్తో చేసుకోవచ్చు, దేంతో అన్నా చేయొచ్చు. నేను డీతో చేస్తాను. సో D3, D2, D1, D0, Q3, Q2, Q1, Q0.
Okay. So this is connected here, connected here, connected here. This is what we call serial input, serial output, right shift register. Okay. Right shift lo మనం left most flip flop ki here we'll apply the serial input and here we'll take the సీరియల్ అవుట్పుట్. అంటే ఇన్పుట్ ఒకే ఫ్లిప్ ఫ్లాప్ దగ్గర అప్లై చేస్తాం. అవుట్పుట్ కూడా ఒకే ఫ్లిప్ ఫ్లాప్ దగ్గర తీసుకుంటాం. ఇప్పుడు సపోజ్ యూ వాంట్ టు గివ్ 101 అంటే 1101 ఇవ్వాలనుకుంటే ఫస్ట్ 1 ఇస్తాం. అంటే ఫస్ట్ ఎల్ఎస్బి అప్లై చేస్తాం. తర్వాత నెక్స్ట్ బిట్. ఆ తర్వాత నెక్స్ట్ బిట్. అలా బిట్ బై బిట్ అప్లై చేసుకొని మన డేటాని లోడ్ చేసుకుంటాం. ఎలా లోడ్ అవుతుందో చూద్దాం. సో సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై Q3, Q2, Q1, Q0. ఓకే. క్లాక్. ఇనీషియల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ 0లో ఉంటాయి. క్లాక్ ఇటువైపు రాద్దాం మనకి కన్వీనియంట్‌గా ఉంటది. ఓకే. క్లాక్ అన్నీ ఇనీషియల్‌గా 0లో ఉంటాయి. సో, ఇక్కడ నేను ఇవ్వాలనుకున్న డేటా ఉంది. నేను ఇవ్వాలనుకున్న డేటా ఏంటంటే 1101. సో, మీరెప్పుడైతే ఫస్ట్ క్లాక్ పల్స్ అప్లై చేస్తారో, ఫస్ట్ క్లాక్ పల్స్‌కి ఈ 1 ఏదైతే ఉందో ఇది బికాస్ డీ ఫ్లిప్ ఫ్లాప్‌లో ఇన్‌పుట్‌లో మీరు అప్లై చేసిందే అవుట్‌పుట్‌లోకి వస్తుంది కదా! ఈ 1 అనేది ఇక్కడికొస్తుంది. మీరు జేకేతో చేసినా డీ ఫ్లిప్ ఫ్లాప్ లాగా ఆపరేట్ చేయాలి. అదే అల్టిమేట్ ఎయిమ్. ఇప్పుడు ఈ ఫ్లిప్ ఫ్లాప్‌కి ఇన్‌పుట్ ఏంటి? Q3 అంటే మీరు క్లాక్ అప్లై చేయగానే Q3లో ఏదైతే ఉందో అది ఇక్కడికొస్తుంది. Q2లో ఉన్నది ఇక్కడికొస్తుంది. Q1లో ఉన్నది ఇక్కడికొస్తుంది. థిస్ ఈస్ వాట్ వి కాల్ షిఫ్టింగ్. మనం రివర్స్‌లో కనెక్ట్ చేస్తే అది లెఫ్ట్ షిఫ్ట్ కూడా చేస్తుంది. ఫస్ట్ క్లాక్ పల్స్‌కి ఇది జరిగింది. సెకండ్ క్లాక్ పల్స్ అప్లై చేయగానే ఏమవుతుందంటే, మళ్ళీ ఈ 0 అనేది మనం ఇన్పుట్ దగ్గర పెడతాం. ఇప్పుడు ఈ 1 అనేది షిఫ్ట్ అవుతుంది. మిగతావి బిట్స్ కూడా యాస్ ఇట్ ఈజ్ షిఫ్ట్ అవుతాయి. దోస్ ఆర్ 0, 0. థర్డ్ క్లాక్ పల్స్ మీరు అప్లై చేశారనుకోండి. థర్డ్ క్లాక్ పల్స్ అప్లై చేస్తే యూ విల్ గెట్ హియర్ 1 ఇది 0 ఈ 1 ఇక్కడికొస్తుంది అండ్ 0. ఫోర్త్ క్లాక్ పల్స్ అప్లై చేస్తే మనకేమొస్తుంది? 1, 1, 0, 1 అయిపోయింది. మీరు ఇక్కడ ఇన్పుట్‌ని లోడ్ చేశారు. సీరియల్ ఇన్పుట్‌ని లోడ్ చేయడానికి మనకి ఎన్ని క్లాక్ పల్సెస్ పట్టాయంటే 4 క్లాక్ పల్సెస్ లేదా n క్లాక్ పల్సెస్. ఇన్పుట్ లోడ్ అయ్యాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే అవుట్పుట్‌ని రీడ్ చేయాలి. ఈ సీరియల్ ఇన్పుట్, సీరియల్ అవుట్పుట్‌లో అవుట్పుట్ కూడా బిట్ బై బిట్ రీడ్ చేస్తాం మనం. ఎలా రీడ్ చేస్తారు సార్ అంటే చూడండి. ఫస్ట్ క్లాక్ పల్స్ అప్లై చేయగానే ఈ 1 అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఆల్రెడీ ఇప్పుడు 4 క్లాక్ పల్సెస్ తర్వాత ఫస్ట్ బిట్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ క్లాక్ పల్స్ అప్లై చేశాననుకోండి, నాకేమవుతుంది చూడండి. నెక్స్ట్ క్లాక్ పల్స్ అప్లై చేస్తే ఈ 1 ఇక్కడికొస్తుంది. ఈ 1 ఇక్కడికొస్తుంది. ఈ 0 ఇక్కడికొస్తుంది. నెక్స్ట్ క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు ఈ 1 ఇక్కడికి, ఈ 0. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఫర్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ క్లాక్ పల్సెస్. ఇన్పుట్‌ని 0 చేసేస్తాం మనం. నెక్స్ట్ 5, 6, 7 ఈ 2 మనకి ఇవి అవుట్పుట్‌కి రిక్వైర్స్ n-1 క్లాక్ పల్సెస్. అంటే యూ రీడ్ ద అవుట్పుట్ 1101 వచ్చేసింది కదా! రైట్. ఇక్కడ ఇన్పుట్ అప్లై చేయడానికి మీకు ఎన్ని క్లాక్ పల్సెస్ కావాలి? n. అవుట్పుట్ రీడ్ చేయడానికి ఎన్ని కావాలంటే n-1 క్లాక్ పల్సెస్. ఇట్ ఈస్ యూజ్డ్ టు డిలే ఇన్పుట్ బై n క్లాక్ పల్సెస్. ఇంకొకటి చూడండి రైట్ షిఫ్ట్ 1000 ఉంది. మీరు రైట్ షిఫ్ట్ చేస్తే 0100 అవుతుంది. ఇంకొకసారి రైట్ షిఫ్ట్ చేస్తే 0010 అవుతుంది. అంటే 8 కాస్త ఏమైంది? 4 అయింది. 4 కాస్త 2 అయింది. ఇంకోసారి షిఫ్ట్ చేస్తే 1 అవుతుంది. అంటే ఇట్ ఈస్ రైట్ షిఫ్ట్ ఈస్ నథింగ్ బట్ డివిజన్ బై 2. సిమిలర్‌గా మనం లెఫ్ట్ షిఫ్ట్ కూడా చేయొచ్చు. సిమిలర్‌లీ ఇఫ్ యూ రివర్స్ విల్ గివ్ యూ లెఫ్ట్ షిఫ్ట్. లెఫ్ట్ షిఫ్ట్‌లో ఏమవుతుందంటే 0001 ఉంది. మీరు లెఫ్ట్ షిఫ్ట్ చేయండి 0010. సో 1 బికమ్స్ 2, 2 బికమ్స్ 4, 4 బికమ్స్ లెఫ్ట్ షిఫ్ట్ అనేది మనం మల్టిప్లికేషన్‌కి వాడుకోవచ్చు. ఇది కంప్యూటర్‌లో బూత్స్ అల్గారిథం అని ఒకటి ఉంటుంది. అందులో రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్‌ని మనం మల్టిప్లికేషన్ అండ్ డివిజన్‌కి వాడతాం. ఇప్పుడు ఇది వాట్ వి కాల్ SISO సీరియల్ ఇన్పుట్, సీరియల్ అవుట్పుట్ షిఫ్ట్ రిజిస్టర్.
ఇప్పుడు లెట్ అస్ సీ ద అప్లికేషన్స్ ఏంటంటే మనం డేటాని సీరియల్‌గా ఇఫ్ యూ వాంట్ టు డిలే ద డేటా బై ఎన్ నంబర్ ఆఫ్ క్లాక్ పల్సెస్ వీ కెన్ యూజ్ ఇట్. లేదా ఇక్కడ 4 క్లాక్ పల్సెస్ తర్వాత అలా వదిలేసామనుకోండి. ఆ 4 క్లాక్ పల్సెస్ తర్వాత డేటా అనేది అలా సేవ్ అయి ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ ఎస్ఐఎస్ఓ. ఒక్క నిమిషం. ఒకవేళ మనం సీ హియర్ ఇన్‌పుట్‌ని సీరియల్‌గా ఇస్తాము. సేమ్ స్టోరీ. కానీ అవుట్‌పుట్ ఏం చేస్తామంటే మనం ఆల్ బిట్స్ విల్ టేక్ ఎట్ ద సేమ్ టైమ్. ప్యారలల్ అవుట్‌పుట్ తీసుకుంటే. అంటే హియర్ వి టేక్ ద అవుట్‌పుట్ ప్యారలల్లీ నాట్ సీరియల్లీ. హియర్ వి టేక్ ద అవుట్‌పుట్ ప్యారలల్లీ ఆల్ ఎట్ ద సేమ్ టైమ్. అవుట్‌పుట్ మొత్తం ప్యారలల్‌గా తీసేసుకుంటాం. సో దిస్ ఈస్ రిక్వైర్స్ ఓన్లీ 0 క్లాక్ పల్సెస్. ఓకే. డైరెక్ట్‌గా 4 బిట్స్ 4 క్లాక్స్ తర్వాత ఇన్‌పుట్ వచ్చేస్తుంది. సో ఇది ఎందుకు వాడతామంటే సీరియల్ టు ప్యారలల్ కన్వర్షన్. ఓకే. సీరియల్ టు ప్యారలల్ కన్వర్షన్. కానీ మనం బిట్ రేట్ అనేది మ్యాచ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్యారలల్‌గా అన్ని బిట్స్ ఒకేసారి రీడ్ చేస్తుంది. అది ఎన్ని సెకండ్స్‌కి ఒక బిట్‌ని రీడ్ ఒక 4 బిట్స్‌ని రీడ్ చేయగలదు ప్యారలల్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెకండ్‌కి ఒక 4 బిట్స్‌ని రీడ్ చేయగలదు. నేను సీరియల్‌లో ఏం చేయాలి అప్పుడు? 0.25 సెకండ్స్‌కి ఓ బిట్ చొప్పున ఇచ్చుకొని 1 సెకండ్ లోపు ఈ 4 బిట్స్‌ని రెడీ చేసేయాలి. లైక్ దట్ ఐ నీడ్ టు అడ్జస్ట్ ద స్పీడ్ కంపల్సరీ. సో, అట్లాగే ఇది మనం దీన్నేమంటామంటే టెంపోరల్ టు స్పేషియల్ కన్వర్షన్‌కి వాడతాం. ఓకే. సో, దిస్ ఈజ్ ఎస్ఏపిఓ. ఇప్పుడు జస్ట్ ఎ మినిట్ ఐయామ్ సారీ. వి కెన్ ఆల్సో హావ్ పిసో. పిసో అంటే ఏంటండి? ఇన్‌పుట్ ప్యారలల్‌గా ఇస్తాం మనం. లైక్ దిస్ టు ఆల్ ద ఫ్లిప్ ఫ్లాప్స్. ఓకే. వి టేక్ ద అవుట్‌పుట్ సీరియల్లీ. ఇన్‌పుట్ ఏం చేస్తాం మనం? ప్యారలల్‌గా అప్లై చేస్తాం. మన 1101 ఏదైతే ఉందో. సో, ఇక్కడ ఇన్‌పుట్ అప్లై చేయడానికి ఒక క్లాక్ పడుతుంది. అవుట్‌పుట్ అనేది ఫస్ట్ క్లాక్ అప్లై చేయగానే ఫస్ట్ బిట్ వచ్చేస్తుంది. మిగతా 3 బిట్స్‌కి 3 క్లాక్ పల్సెస్ అంటే n-1 క్లాక్ పల్సెస్ రిక్వైర్డ్ ఫర్ ద అవుట్‌పుట్. సో, ఇదేం చేస్తదంటే పారలెల్ టు సీరియల్ కన్వర్షన్ ఆర్ స్పేషియల్ టు టెంపోరల్ కన్వర్షన్. వెయిట్ చేయండి. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి. జస్ట్ గివ్ మీ వన్ మొమెంట్. యాహ్! ద నెక్స్ట్ వన్ ఈస్ పిఐపిఓ. పిఐపిఓ అంటే ఏంటి? పారలెల్ ఇన్‌పుట్, పారలెల్ అవుట్‌పుట్. ఇక్కడేంటంటే మనం ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ ఇలా కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 ఫ్లిప్ ఫ్లాప్స్ ఇవనుకుందాం. ఇలా నేను ఇన్‌పుట్ ఇచ్చేస్తా. పారలెల్ ఇన్‌పుట్. అవుట్‌పుట్ అనేది ఐ విల్ టేక్ పారలెల్లీ.
క్లాక్ ఈజ్ కామన్. ఫిగర్ కొంచెం వరస్ట్‌గా డ్రా చేస్తున్నాను. దిస్ ఈజ్ మై క్లాక్. సో ఇది ఇట్ ఈస్ నాట్ షిఫ్ట్ రిజిస్టర్. ఇట్ ఈస్ స్టోరేజ్ రిజిస్టర్. ఒక ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ బిట్ ఏంటంటే యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్. It operates in 4 modes: right shift, left shift, clock inhibit, parallel load. Clock inhibit అంటే do nothing, just save the data. ఓకే. యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్ అంటే లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ అన్నీ చేస్తాయి మనం కంట్రోల్ చేసుకోవడం బట్టి. ఇక్కడ ఎగ్జామ్‌లో కొంచెం మిమ్మల్ని అడిగే ఛాన్స్ ఉంది. ఏడబ్ల్యూ లాంటి ఎగ్జామ్స్‌లో. ఫ్యాక్చువల్ క్వెషన్ ఏంటంటే 74194 ఇది అడగడు, కానీ ఐసీ అనేది యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్. 74 అంటే మన టీటీఎల్ లాజిక్ ఫ్యామిలీస్లో 74 అనేది సిరీస్ స్టార్టింగ్ కామన్గా వచ్చే నెంబర్. 4 బిట్ యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్. 74లో మళ్ళీ ఎల్ఎస్ ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. ఎల్ఎస్ అంటే లో పవర్ స్కాట్ కీ డయోడ్ యూస్ చేసింది, హై స్పీడ్. ఓకే. 74లో మళ్ళీ 74 అనేది సిరీస్ నెంబరు. ఎల్ఎస్ అంటే లో పవర్ స్కాట్ కీ. 74 హెచ్సి ఉంటుంది. ఓకే. సో నెంబర్ నాకు గుర్తుండదు, నేను జస్ట్ వెబ్సైట్లో చూసి రాస్తున్నాను. 74299 అనేది 8 బిట్. ఇది ఎక్కువగా అప్పుడప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్. 74194 అనేది యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్. ఫ్యాక్చువల్. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ చేద్దాం మనం. సో ట్రై టు రీడ్ దిస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇట్. ఈ క్వశ్చన్ ఆన్సర్ మీరే చెప్పండి. రేపు మనం కౌంటర్స్ డిస్కస్ చేద్దాం. ఈరోజు రింగ్ కౌంటర్, జాన్సన్ కౌంటర్ చెప్తాను. దెన్ ఐ విల్ ఎండ్ ద క్లాస్. నార్మల్గా ఈ పార్ట్ డిస్కస్ చేయడానికి నాకు 10 అవర్స్ పడుతుంది, అంటే ఫ్లిప్ ఫ్లాప్స్ దగ్గర స్టార్ట్ చేస్తే. బట్ ఇన్ క్రాష్ మోడల్ వీఆర్ గోయింగ్ నౌ. ఆన్సర్స్ 10, no answers. I'll tell you. 1010 or ప్రీవియస్ క్వశ్చన్ ఆన్సర్ అది. ఓకే. ఇనీషియల్, ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అమ్మా. నా దగ్గర 0110 ఉంది, Q3, Q2, Q1, Q0లో. ఇప్పుడు ఏం చేశాను నేను, ఈ రెండు తీసుకొచ్చి XOR ఆపరేట్ చేసి మళ్ళీ ఇక్కడ ఇచ్చా క్లాక్. సో ఫస్ట్ క్లాక్కి ఈ రెండు 1 అవుతాయి. నెక్స్ట్ క్లాక్కి ఈ రెండు XOR ఆపరేషన్ ఆఫ్ ఈ రెండు ఏంటండి, 0 కదా. 0 అనేది ఫీడ్బ్యాక్ కింద వెళ్తుంది, మిగతావి షిఫ్ట్ అవుతాయి. థర్డ్ క్లాక్ పల్స్కి ఈ రెండు XOR అవుతాయి. 1 XOR ఏంటి, 0, మిగతావి షిఫ్ట్ అవుతాయి. ఎగ్జామ్ ఐ థింక్ 3 క్లాక్ పల్సెస్ వరకు అడిగాడు కదా. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 1010. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది కూడా సేమ్ మోడల్ క్వశ్చనే. ఆఫ్టర్ అంటే ఇది ఎన్ని క్లాక్ పల్సెస్ తర్వాత 1101 దగ్గర స్టార్ట్ అయితే 1111కి ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నాడు. 1101 దగ్గర స్టార్ట్ అయింది. ఇప్పుడు XORకి ఏమిస్తున్నాడు, ఇది ఏం షిఫ్ట్, రైట్ షిఫ్టే, కానీ ఈ రెండు ఫీడ్బ్యాక్కే వెళ్తున్నాయి. ఫస్ట్ది లాస్ట్ది XOR చేసి ఫీడ్బ్యాక్ వెళ్తుంది కదా. అంటే ఫస్ట్ లాస్ట్ సేమ్ ఉంటే 0 వస్తుంది, లేకపోతే 1. ఈ మూడు షిఫ్ట్ అవుతాయి ఇలా. 1 1 0 0 0 1 1. నెక్స్ట్ 0 1 అంటే 1, ఈ మూడు షిఫ్ట్ అవుతాయి. మళ్ళీ 1 1 అంటే 0, మళ్ళీ షిఫ్ట్ అవుతుంది. ఇది 0 0 1 0, ఈ రెండు జీరోస్ కదా, అంటే 0 0 0 1. ఈ రెండు 0 1 అంటే XOR ఆపరేషన్ ఏంటి, 1 కదా, మళ్ళీ ఈ మూడు షిఫ్ట్ అవుతుంది. అట్లాగే
చూడండి 1000 దగ్గర స్టార్ట్ అయితే ఈ 2 ఎంతమ్మా? 1 కదా! అండ్ ఈ 3 షిఫ్ట్ అయితే ఇదొస్తుంది. ఓకే. దెన్ ఈ 2 ఏంటి? 1 షిఫ్ట్ చేయండి 110. ఈ 2 ఏంటి? 1 మళ్ళీ షిఫ్ట్ చేయండి. అయితే ఆల్ వన్స్ వచ్చింది. ఎన్ని క్లాక్స్‌కొస్తుంది? క్లాక్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, నైన్త్ క్లాక్ పల్స్‌కొస్తుంది నాకు. సో, హౌ మెనీ క్లాక్ పల్సెస్ ఆర్ రిక్వైర్డ్ టు రీచ్ దట్? 9 క్లాక్ పల్సెస్. సారీ 10 కదా! ఫస్ట్ కండిషన్ ఇది. 1, 2, 3, 4, 5, 6, 7 ఇది 8థ్ క్లాక్ పల్స్. 9th క్లాక్ పల్స్, 10th. ఓకే. చలో నెక్స్ట్ క్వెషన్. సో, ఇది హోంవర్క్ తీసుకోండి. చాలా బ్యూటిఫుల్ క్వెషన్. హోంవర్క్ ఎందుకు ఇప్పుడే చేద్దాం. ట్రై చేయండి. చాలా వరకు తప్పు చేస్తారు. ఇది ట్రై చేయండి. ట్రై ద క్వెషన్. వెరీ గుడ్ క్వెషన్. The 8-bit register made of one 4-bit PISO synchronous loading means all of them can be loaded at the same time, and with a 4-bit SIPO serial input parallel. How many clock pulses are required to load 1 bit of data? One byte. 1 byte ante 8 bits kada. So let's do this. I will only do it. So ikkada say I have a bit 7, bit 6. Sorry. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే D3, D2, D1, D0 ఈ 4 బిట్స్ పెట్టి క్లాక్ అప్లై చేస్తా. ఫస్ట్ క్లాక్ అప్లై చేస్తాను. క్లాక్ 1 అప్లై చేయగానే ఈ D3 డింగ్ ఇక్కడికి వచ్చేస్తుంది. D2 ఇక్కడికి వస్తుంది. ప్యారలల్ ఇన్పుట్ కదా! D0 ఇక్కడికి వస్తుంది. ఓకే. సెకండ్ క్లాక్ పల్స్‌కి సో, ఆ తర్వాత ఏమవుతుందంటే ఇట్ విల్ బి షిఫ్టెడ్. ఆఫ్టర్ సెకండ్, థర్డ్, ఫోర్త్ క్లాక్ పల్సెస్ యూ విల్ గెట్ హియర్ ఇవి షిఫ్ట్ అవుతూ, ఇలా షిఫ్ట్ అవుతూ, ఇలా షిఫ్ట్ అవుతూ, ఇలా షిఫ్ట్ అవుతూ D3 ఇక్కడికొచ్చేస్తుంది. D2 ఇక్కడికొస్తుంది. D1 ఇక్కడికొస్తుంది. D0 ఇక్కడికొస్తుంది. గాట్ ఇట్? ఆఫ్టర్ 3 క్లాక్ పల్సెస్. 3 క్లాక్ పల్సెస్ తర్వాత ఏమవుతుందండి? ఈ D3 అనేది ఇక్కడికి దిస్ after 3 clock pulses, D3 will shift here. D2, D1, D0 will shift here. మనం ఏమనుకుంటామంటే ఇంకో క్లాక్ పల్స్ వేస్తే
ఇది ఇక్కడికి వచ్చాక అప్పుడు ఇంకొక 4 బిట్స్ పెట్టి క్లాక్ అప్లై చేస్తే అన్నీ అయిపోతాయి సార్. అంటే 5, 6 క్లాక్ పల్సెస్ అనుకుంటాం. కానీ అది రాంగ్. ఎందుకంటే చూడండి. ఇప్పుడు ఫోర్త్ క్లాక్ పల్స్ తర్వాత నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఐల్ అప్లై ద ఫిఫ్త్ క్లాక్ పల్స్. ఐల్ కీప్ హియర్ D7, D6, D5, D4 and apply the clock 5. క్లాక్ 5 అప్లై చేసిన వెంటనే ఇమ్మీడియేట్‌గా ఇది ఇక్కడికొస్తుంది D3గా. ఈ D3 అనేది D2గా మారుతుంది. D2 D1గా మారుతుంది. ఇక్కడున్నది D0లోకి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడికేమొస్తాయమ్మా? ఇట్ విల్ బి లోడెడ్ విత్ ద న్యూ డేటా. న్యూ డేటా ఏంటిది? D7, D6, D5, D4 అంటే టోటల్‌గా ఎన్ని క్లాక్స్ కావాలి? హౌ మెనీ క్లాక్స్ ఆర్ రిక్వైర్డ్ హియర్ ఈస్ ఓన్లీ 5. లాస్ట్ అంటే ఫస్ట్ ఒక 4 బిట్ నిబుల్‌ని లోడ్ చేసుకుంటాం. ఒక క్లాక్. తర్వాత 3 షిఫ్ట్ చేస్తాం. 4 క్లాక్స్. ఆ తర్వాత పైన 4 పెట్టి ఒకేసారి క్లాక్ ఇవ్వగానే ఆ పైన 4 కిందకొస్తాయి. ఇక్కడున్నది అక్కడికి వెళ్తుంది. సో, థట్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్. సో, ఇది ఆల్రెడీ మనం చేసిన ప్రశ్నే కదా! I don't know why counter questions came here. Let us discuss the next part, ring and Johnson counter. Just 1 minute. Ring counter and Johnson counter. Let me load the PDF for that. నిన్నటి నోట్స్ అప్లోడ్ చేయలేదు కదా నేను. ఒకసారి ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. ఇన్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ద ఫిగర్, ఈ క్వశ్చన్ అనేది గుడ్ క్వశ్చన్, ఈజీ అంటే డిఫికల్ట్ క్వశ్చన్ అయితే కాదు. Circuit shown in the figure, a parallel input parallel output 4-bit shift register which loads at the rising edge. అంటే అది పిపో ఏ అనేది ఒక పిపో పాజిటివ్ ఎడ్జ్ దగ్గర అది లోడ్ చేసుకుంటుంది డేటాని. ద 4 ఇన్పుట్ లైన్స్ ఆర్ కనెక్టెడ్ టు ద 4-bit బస్ W. బస్ అంటే గ్రూప్ ఆఫ్ వైర్స్. The output acts as a input to the 16/4 ROM whose output floats when enable is 0. ఎనేబుల్ 0లో ఉంటే అవుట్పుట్ గాలిలో ఉంటుంది అని చెప్తున్నాడు. ఫ్లోటింగ్ అంటే అదే. కానీ ఇక్కడ ఎనేబుల్ 1లోనే ఉంది, ప్రాబ్లం లేదు. ఏ పార్షియల్ టేబుల్ ఆఫ్ కంటెంట్ ఆఫ్ ద రామ్ యొక్క అడ్రస్ దాంట్లో ఉండే డేటా ఇక్కడ రాశారు. ద క్లాక్ టు ద రిజిస్టర్ ఈజ్ షోన్ ఇన్ ద ఫిగర్. క్లాక్ ఇది ఇస్తే ఇప్పుడు ఎగ్జామినర్ ఏం అడుగుతున్నాడంటే ద డేటా అండ్ ద డబ్ల్యూ బస్ ఎట్ టైమ్ టీ ఈక్వల్ టు T1 ఈజ్ 0110. ఫస్ట్ ఇక్కడ ఇందులో ఏముందండి? 0110 ఉందంట. 0110. ఫస్ట్ క్లాక్ అప్లై చేశాను అనుకోండి. ఫస్ట్ క్లాక్ అప్లై చేయగానే ఏమవుతుంది? ఈ 0110 కిందకు వస్తుంది. ఇప్పుడు 0110 అంటే ఎంత? 6. 6th అడ్రస్‌లో ఏముంది నాకు? 1010 అనేది బయటకొస్తుంది. సో, అప్పుడు నాకేమవుతుందంటే దిస్ విల్ బి రీప్లేస్డ్ విత్ 1010. సో, ఆఫ్టర్ ద ఫస్ట్ క్లాక్ పల్స్ బస్‌లోకి ఏమొస్తుంది? 1010 వస్తుంది. మరి ఇప్పుడు సెకండ్ క్లాక్ పల్స్ అప్లై చేశాననుకోండి. అప్లై చేయగానే మళ్ళీ ఈ 1010 ఈ పాతది పోయి 1010 వస్తుంది. 1010 అంటే ఎంత? 10 గదా! అంటే 10th అడ్రస్‌లో ఏముంది? బికాజ్ ఇవి అడ్రస్‌లా పనిచేస్తున్నాయి రామ్‌కి. ఏముంది? 1000 అంటే ఇది పోయి ఇప్పుడు నాకు 1000 వస్తుంది. సో, ఇది తీసేసి 1000 పెడతాం. సో, ఫైనల్‌గా T2 టైమ్‌కి అంటే ఇంకో క్లాక్ ఏం అంటే ఈ 2 క్లాక్స్ తర్వాత మనకి అవుట్‌పుట్ ఏమవుతుందని అడిగాడు. 1000. ఈజీ క్వెషన్. కాన్సెప్ట్ అర్థమైతే. సో, ఇప్పుడు రింగ్ కౌంటర్ అంటే ఏం లేదమ్మా. అవుట్‌పుట్ ఆఫ్ ద ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్‌పుట్ తీసుకొచ్చి మళ్ళీ ఇన్‌పుట్‌కి పెట్టేసామనుకోండి. అది రింగ్ కౌంటర్ అవుతుంది. ఇలా చూడండి ఇక్కడ. అవుట్‌పుట్ ఆఫ్ ద లాస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ ఈస్ కనెక్టెడ్ యాస్ ఇన్‌పుట్ టు ద ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్. దిస్ విల్ బికమ్ రింగ్ కౌంటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బిట్ 1 ఉందనుకుందాం. క్లాక్ అప్లై చేయగానే ఈ 1 ఇక్కడికొస్తుంది.
ఇక్కడ మిగతా జీరోస్ అన్ని షిఫ్ట్ అవుతుంది. లాస్ట్ జీరో వచ్చి ముందుకొచ్చేస్తుంది. అట్లాగా 1 ఈజ్ రొటేటెడ్ లైక్ ఏ రింగ్. దిస్ ఈస్ వాట్ వి కాల్ రింగ్ కౌంటర్. అవుట్‌పుట్ ఈస్ సో ఇనీషియల్‌గా 1 మనం ఇక్కడ అప్లై చేయాలి వైర్ ఓపెన్ చేసి. లేదంటే ఒక నార్ గేట్ యూజ్ చేసి కూడా ఆ 1 ఇవ్వచ్చు. ఈ 3 జీరో అవ్వగానే నార్ గేట్ అవుట్‌పుట్ 1 అవుతుంది కాబట్టి. సో ఇక్కడ సీ హియర్ ఫస్ట్ 1 ఈజ్ రొటేటెడ్ లైక్ ఏ రింగ్ కాబట్టి రింగ్ కౌంటర్ అంటారు. దీనికి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు Q3 చూసారనుకోండి 1000, Q2 0100, Q1 0010, Q0 అనేది ఆల్ జీరోస్ 1 కదా! అంటే నేను ఇక్కడ Q3, Q2, Q1, Q0 దగ్గర 4 బల్బ్స్ కనెక్ట్ చేశాను అనుకుందాం. ఒక్కొక్క బల్బు ఒక్కొక్క క్లాక్‌లో ఆన్ అవుతా ఉంటుంది. ఇప్పుడు బల్బ్ ప్లేస్‌లో ఒక డివైస్ ఉందనుకుందాం. వన్ డివైస్ విల్ బి యాక్టివేటెడ్ ఎట్ ఎ టైమ్ ఇన్ ఎ రౌండ్ రాబిన్ ఫ్యాషన్. సో సీరియల్ లైట్లు అలా వెలిగి మళ్ళీ రొటేట్ అవుతా ఉంటాయి కదా! అట్లా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇది Q3, Q2, Q1, Q0 ఇలా చూస్తే మీరు ఇవన్నీ నథింగ్ బట్ సిగ్నల్స్ ఆఫ్ సేమ్ ఫ్రీక్వెన్సీ బట్ ఇట్ ఈస్ ఫేజ్ షిఫ్టెడ్ బై 1/4 టైమ్ పీరియడ్. అంటే 90 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ ఉంది ఇక్కడ. ఇది టోటల్ టైమ్ పీరియడ్ T0 అనుకుంటే, దీనికి మధ్య ఉన్న రిలేటివ్ ఇది టోటల్ ఒక క్లాక్ పల్స్ T. ఆఫ్టర్ ఎవ్రీ 4 క్లాక్ పల్సెస్ ఈ సీక్వెన్స్ మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే యువర్ ఫ్రీక్వెన్సీ అవుట్‌పుట్ ఫ్రీక్వెన్సీ ఈస్ డివైడెడ్ బై 4. And also one signal and next signal there is a relative phase shift of 1/4 of the total time period, that is 90 degrees, or you can say 360 degrees by 4. This is the relative phase shift. And ఇక్కడ డ్యూటీ సైకిల్ ఎంత అవుతుందంటే ఆన్ టైమ్ బై టోటల్ టైమ్. ఆన్ టైమ్ ఈజ్ 1 క్లాక్ పల్స్. ఆఫ్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక క్లాక్ పల్స్‌లో ఆన్ ఉంటుంది. మిగతావన్నీ 0 అంటే ఇట్లాగే కదా వస్తుంది. సో నెక్స్ట్‌ది ఏంటి, సెకండ్ క్లాక్ పల్స్‌లో ఆన్ అయ్యి తర్వాత ఆఫ్. థర్డ్ క్లాక్ పల్స్‌లో ఆన్ అయ్యి తర్వాత ఆఫ్. ఫోర్త్ క్లాక్ పల్స్‌లో ఆన్ అయ్యి తర్వాత ఆఫ్. ఆ తర్వాత రిపీట్ కదా! సో ఇట్ ఈస్ నథింగ్ బట్ జనరేటింగ్ ద సిగ్నల్స్ ఆఫ్ సేమ్ ఫ్రీక్వెన్సీ విత్ రిలేటివ్ ఫేజ్ షిఫ్ట్. ఆ రిలేటివ్ ఫేజ్ షిఫ్ట్ ఎంత అంటే 360 డిగ్రీస్ బై n, వేర్ n ఈస్ ద నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ హియర్. అవుట్‌పుట్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు f clock ఈక్వల్ టు f naught బై n. f naught ఈక్వల్ టు f clock బై n. సో దీన్ని చాలా చోట్ల యూజ్ చేస్తాం మనం రింగ్ కౌంటర్‌ని. స్టెప్పర్ మోటార్ అప్లికేషన్స్‌లో, అంటే స్టెప్పర్ మోటార్ అంటే తెలుసు కదా! కర్టెన్ రైజ్ అవ్వాలనుకో, నేను సపోజ్ నా డిజిటల్ బోర్డ్ ఓపెన్ చేస్తున్నాను. దీనిపైన ఒక గ్రీన్ క్లాత్ ఏసి ఓ బటన్ నొక్కగానే అది స్లోగా ఓపెన్ అవుతుంది. అక్కడ మనకి మోటార్ అవుతుంది. కానీ అది ఇట్ షుడ్ నాట్ ఇమ్మీడియేట్‌లీ ఓపెన్ ఇట్. స్టెప్స్ వైస్ డిఫరెంట్ అప్లికేషన్స్‌లో మనం దాన్ని యూజ్ చేసుకుంటాం. సో స్కెడ్యూలింగ్ అల్గారిథమ్స్‌లో వాడొచ్చు. వన్ బల్బ్ ఎట్ ఎ టైమ్ ఆన్ అవ్వాలి. వన్ డివైస్ ఎట్ ఎ టైమ్ యాక్టివేట్ అవ్వాలి. విల్ డిస్కస్ లేటర్. అనలాగ్ డిజిటల్ కన్వర్టర్స్‌లో ఎస్ఏఆర్ అని ఉంటుంది, అందులో వాడతాం. ఇందులో డిసడ్వాంటేజ్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లమ్. మనం ఇలాగా ఒక నార్ గేట్ యూజ్ చేసుకొని దానికి 1 మనం ఇనీషియల్‌గా ఇవ్వకుండా వాడుకోవచ్చు. సో లెట్ us సాల్వ్ దిస్ క్వెషన్. చూడండి ఎగ్జామినర్ ఏమిచ్చాడో చదవండి. మనం సాల్వ్ చేద్దాం. ఈజీ క్వెషనే. Assume that the digital gates in the circuit shown in the figure are ideal. The resistor R is equal to 10 kilo ohms. Supply voltage is 5 volts. D flip-flops D1, D2, D3, D4, D5 initialized with 0, 1, 0, 1, 0 అనుకుంటే రెస్పెక్టివ్లీ ఇది రింగ్ కౌంటర్ అవుట్పుట్ తీసుకొచ్చి ఇన్పుట్కి వెళ్తుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎగ్జామినర్ ఆర్డర్ రివర్సల్ తీసుకున్నాడు, బట్ డజంట్ మ్యాటర్ ఫర్ అస్. ద క్లాక్ హ్యాస్ 30% డ్యూటీ సైకిల్. ఎడ్జ్ ట్రిగ్గర్డ్ ఫ్లిప్ ఫ్లాప్లో 30% ఉంటే ఏంటి, 20% అంటే ఏంటి? ఎడ్జ్ ట్రిగ్గర్డ్ ఫ్లిప్ ఫ్లాప్లో డ్యూటీ సైకిల్తో పని లేదు మనకి. డ్యూటీ సైకిల్ అంటే ఆన్ టైమ్ బై టోటల్ టైం. సో కన్ఫ్యూజ్ చేయడానికి అలా ఇస్తారు. సో ఇప్పుడు ఆర్ గేట్కి ఇన్పుట్లో ఏం వెళ్తున్నాయి చూడండి. ఈ ఆర్ గేట్కి Q3 నుంచి ఒక ఇన్పుట్ వెళ్తుంది, Q5 నుంచి ఒక ఇన్పుట్ వెళ్తుంది. ఇప్పుడు ఎగ్జామినర్ ఏం అడుగుతున్నాడంటే యావరేజ్ వాల్యూ ఆఫ్ పవర్ డిసిపేటెడ్ ఇన్ దిస్ రెసిస్టర్. ఈ రెసిస్టర్లో ఎంత పవర్ డిసిపేట్ అవుతుంది, డిజిటల్ ప్లస్ నెట్వర్క్ క్వశ్చన్. రెండు నేనే చెప్పాను కాబట్టి యూ కెనాట్ సే వీ డోంట్ నో ఇట్. సో ఇక్కడ చూడండి Q1, Q2, Q3, Q4, Q5 ఫర్ ఏ క్లాక్ ఈక్వల్ టు 0. ఇనీషియల్గా మనకి ఎంత ఉంది, 0, 1, 0, 1, 0. ఆర్ గేట్ అవుట్పుట్ ఏంటండి, Q3 ప్లస్ Q5. Q3 ప్లస్ Q5 వచ్చి 0. సో Q3 plus Q5. Next shift it here 0, 0, 1, 0, 1, 1. Again shift it here 1, 0, 0, 1, 0. Shift it ring అంటే మళ్ళీ 0,
1001 అంటే ఇది ఒక ఆర్ గేట్ 1. మళ్ళీ షిఫ్ట్ చేయండి. ఇప్పుడు ఈ 2 ఆర్ ఆపరేషన్ చేస్తే 1. మళ్ళీ షిఫ్ట్ చేయండి 0 1 0 1 0. అంటే ఈ 2 ఆర్ ఆపరేషన్ చేయండి, అవుట్పుట్ ఏమవుతుందండి 0. అంటే అవుట్పుట్ విల్ బి లైక్ దిస్ 1 0 ఫాలోడ్ బై 1 అగైన్ 1. చూడండి అవుట్పుట్ ఎలా ఉంది, 1 క్లాక్ పల్స్ 1 0 1 1 0 ఈ ఫార్మేట్లో ఉంటుంది ఆర్ గేట్ అవుట్పుట్. ఓకే, అంటే ఇది టోటల్ టైం పీరియడ్ వచ్చి మనకి 5t అనుకుంటే ఇట్ ఈస్ ఆన్ ఫర్ 3t. సో ఆన్ టైమ్ is equal to 3t, off time is equal to 2t. What is the XRMS is equal to, ఫార్ములా ఏంటి? XRMS ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తాను, బికాజ్ ఇది అవుట్పుట్ వోల్టేజ్ కదా. అవుట్పుట్ వోల్టేజ్ అనేది 0 నుంచి 5. సో వాట్ ఈస్ ద యావరేజ్ పవర్ ఫార్ములా? సార్ VRMS హోల్ స్క్వేర్ బై ఆర్ కదా. ఇప్పుడు VRMS ఫైండ్ అవుట్ చేద్దాం మనం. VRMS ఏమవుతుంది, ఇది V0. ఓకే, VRMS is 1 by total time period into integration of 0 to 3t, it is on x square dt. గుర్తుందా, మనం సిగ్నల్ అదే సారీ యావరేజ్ ఆర్ఎంఎస్లో డిస్కస్ చేసాం ఇది. సో అట్లాగే 4t to 3t to 5t ఇట్ ఈస్ 0. ఇది నేను షిఫ్ట్ చేశాను, దీనికి ఇలా కూడా రాసుకోవచ్చు. ఏరియా ఏం మారిపోదు కదా, ఆర్ఎంఎస్ ఈ రెండు ఫిగర్కి ఆర్ఎంఎస్ సేమే, బోత్ ఆర్ఎంఎస్ ఈజ్ సేమ్. ఇది ఈజీ కదా క్యాలిక్యులేట్ చేయడం, అందుకని ఐ చేంజ్ దిస్ ఇంటూ దిస్ ఫార్మాట్. ఇప్పుడు 0 to 3t 5t, ఏరియా విల్ రిమైన్ సేమ్. సో 0 to 3t 5 square dt ప్లస్ 3t2. సో విఆర్ఎంఎస్ హోల్ స్క్వేర్, రూట్ తీసేసాను నేను. ఇది ఎంత వస్తుందంటే 5 square అంటే 25 ఇంటూ 3/5 75/5 15. పవర్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్ whole square by r, that will give you 15/10k. 1.5 milliwatt is the average power dissipated. పీరియాడిక్ టైం. సో డిజిటల్ని నెట్వర్క్స్ని కనెక్ట్ చేశారు. ఇప్పుడు జాన్సన్ కౌంటర్ అంటే రింగ్ కౌంటరే, కానీ క్యూ కాకుండా క్యూ బార్ తీసుకెళ్ళి కనెక్ట్ చేస్తే అది జాన్సన్ కౌంటర్ అవుతుంది. చూడండి ఇక్కడ ఆల్ జీరోస్, 0 బార్ బ్యాక్కి వెళ్తుంది అంటే 1 వస్తుంది. ఇక్కడ మళ్ళీ 10000లో ఈ 0 యొక్క బార్ వెనక్కి వెళ్తుంది 111, మళ్ళీ ఇప్పుడు అప్పుడు 110 అవుతుంది. ఈ 1100లో ఈ 0 యొక్క బార్ వెనక్కి వెళ్తే 1110, ఈ 0 బార్ వెనక్కి వెళ్తే ఆల్ వన్స్. ఇప్పుడు మళ్ళీ 1 బార్ వెళ్తే 01111. లైక్ దట్ మన దగ్గర n ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటే ఇది 2n డిఫరెంట్ స్టేట్స్ని జనరేట్ చేస్తుంది. నార్మల్గా టోటల్ స్టేట్స్ 2n బిట్స్ ఉంటాయి. అందులో మనం యూజ్ చేస్తున్నాం ఏంటంటే యూజ్డ్ వచ్చి 2n, అన్యూజ్డ్ వచ్చి 2n - 2n. ఓకే, సో ఆల్ జీరోస్ నుంచి మళ్ళీ ఆల్ జీరోస్కి. ఇది ఒక వెరీ స్పెసిఫిక్, ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది సూడో ర్యాండమ్ సీక్వెన్స్ జనరేటర్ ఆర్ ప్యాటర్న్ జనరేటర్ అంటాం. ఇది ఒక ర్యాండమ్ సీక్వెన్స్ని జనరేట్ చేయడానికి వాడుకుంటాం. అట్లాగే ఒక నెంబర్కి చూసుకుంటే ఒక బిట్టే మారుతుంది. ఎట్ ఎనీ గివెన్ టైమ్ ఓన్లీ 1 bit ఈస్ చేంజింగ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ యూనిట్ డిస్టెన్స్ కోడ్. యూనిట్ డిస్టెన్స్ కోడ్ గుర్తుందా, మనం స్టార్టింగ్ ఎప్పుడు చెప్పాం, గ్రే కోడ్కి చెప్పాం కదా. ఇందులో కూడా 1 bit యూనిట్ డిస్టెన్స్ కోడ్ జనరేటర్ కింద పనిచేస్తుంది. ఏంటది, జాన్సన్ కౌంటర్ అనేది. సో ఇక్కడ అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ విల్ బి f0 ఈక్వల్ టు f clock బై 2n. రిలేటివ్ ఫేజ్ షిఫ్ట్ వచ్చి 360 degrees బై 2n. ఇక్కడ డ్యూటీ సైకిల్ వచ్చి ఆన్ టైం వచ్చి హాఫ్ ఉంటుంది, ఆఫ్ టైం హాఫ్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ 4 1లు 4 0లు, 4 1లు అంటే ఆన్ టైం ఈక్వల్ టు ఆఫ్ టైం కాబట్టి 50%. సో ఇక్కడ జాన్సన్ కౌంటర్కి వచ్చేసరికి మనం జాన్సన్ డీకోడర్ అనేది వాడాలి. ఎందుకు సార్ అంటే ఎందుకే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. జాన్సన్ కౌంటర్ యొక్క ఇప్పుడు రింగ్ కౌంటర్లో చూస్తే మనకి ఎట్ ఏ టైం ఓన్లీ, ఈ రింగ్ కౌంటర్లో చూడండి, స్టాండర్డ్ రింగ్ కౌంటర్లో ఎట్ ఏ టైం ఓన్లీ 1 bit విల్ బి 1 ఫ్లిప్ ఫ్లాప్ విల్ బి 1. అంటే 4 ఫ్లిప్ ఫ్లాప్స్కి 4 ఎండ్ గేట్స్ కనెక్ట్ చేస్తే ఏది 1 అయితే ఆ బల్బ్ అనేది ఆన్ అవుతుంది. ఇప్పుడు 4 డివైజెస్ 4 స్టేట్స్లో ఆన్ అవుతాయి. ఇప్పుడు నా దగ్గర 8 స్టేట్స్ ఉన్నాయి, కానీ అవుట్పుట్ బిట్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి.
ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఐ హ్యావ్ 8 డిఫరెంట్ స్టేట్స్. హౌ కెన్ ఐ కనెక్ట్ ఈ 8 డిఫరెంట్ స్టేట్స్ని నేను వాట్ హ్యాపెండ్ యా ఈ 8 డిఫరెంట్ స్టేట్స్లోని 8 డిఫరెంట్ డివైజెస్ ఆన్ అవ్వాలని అనుకుంటున్నాను. ఇక్కడ ఒక బల్బు 8 బల్బులు కనెక్ట్ చేశాను. ఇక్కడ ఈ స్టేట్ వచ్చినప్పుడు ఒక బల్బు, ఈ స్టేట్ వచ్చినప్పుడు నెక్స్ట్ బల్బు. ఇందాక ఏంటంటే సింపుల్గా Q3, Q2, Q1, Q0 అవుట్పుట్కి బల్బ్ కనెక్ట్ చేస్తే సరిపోయేది. ఇప్పుడు అలా కాదు. ఎందుకంటే Q3 చూసుకోండి 4 క్లాక్ పల్సెస్కి 1 ఉంటుంది. Q2 ఇంకొక 4 క్లాక్ పల్సెస్కి 1 ఉంటుంది. సో నాకేం కావాలి, 8 డివైజెస్ ఒక్కొక్క స్టేట్లో మాత్రమే ఆన్ అయ్యేలా కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ 4 బిట్స్ రీడ్ చేసి I will use one decoder circuit. Whenever 1000 comes, ఫస్ట్ బల్బుని ఆన్ చేయి, అట్లాగే 1100 కమ్స్ సెకండ్ బల్బుని ఆన్ చేయి అని ఒక డీకోడర్ సర్క్యూట్ని డిజైన్ చేసుకోవాలి. అది ఎలా డిజైన్ చేయొచ్చు అంటే చూపిస్తా చూడండి. ఇది మనకున్న 8 స్టేట్స్ కదా. మీరు కంపేర్ చేసుకుంటే Q3 4 బిట్స్ చదవాల్సిన పని లేదు. ఇక్కడ 10 అనేది యూనిక్. Q3 1, Q2 0 అనేది ఇక్కడ మాత్రమే అవుతుంది. అట్లాగే Q2 1, Q0 0 అనేది 8 స్టేట్‌లో ఇక్కడ మాత్రమే అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఎలా డిజైన్ చేయొచ్చంటే డీకోడర్‌ని Q3 ఇంటూ Q2 బార్. వెనెవర్ Q3 ఇంటూ Q2 బార్ ఈక్వల్ టు 1, ఇట్ ఈస్ ఇండికేటింగ్ దిస్ పర్టిక్యులర్ స్టేట్. అలాగే Q2 ఇంటూ Q1 బార్ 1 అయితే ఈ స్టేట్‌లో ఉన్నట్టు. Q1 ఇంటూ Q0 బార్ 1 అయితే ఈ స్టేట్‌లో ఉన్నట్టు. ఇప్పుడు నేను దీన్ని ఇన్‌స్టెడ్ ఆఫ్ టేకింగ్ 4 డిఫరెంట్ గేట్స్, 4 ఇన్పుట్ గేట్, I can take a 2 input gate and implement it. So to decode the Johnson counter, we need 2 input gates only. So ఇది ఒక ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ చూడండి. mod 6 Johnson counter requires 3 flip flops. కరెక్టే. Johnson counter requires decoding gates. కరెక్టే కదా. To decode each count, one logic gate is used. Each requires only 2 inputs. All are correct. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి. లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడేస్ క్లాస్. యా ఇది కూడా చేద్దాం. ఒక్క నిమిషం. ఈ 2 క్వశ్చన్స్ చేసి విల్ లీవ్. ఓకే. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడండి. రీడ్ దిస్. ఇది చూడండి, ఇక్కడ అవుట్పుట్ ఇది జేకే ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేసిన క్యూ బార్ అంటే ఇది డీ ఫ్లిప్ ఫ్లాపే. క్యూ బార్ ఈజ్ కనెక్టెడ్ యాజ్ ఇన్పుట్. ఇప్పుడు ఇనీషియల్గా మనకి ఎంత అని అడుగుతున్నాడు ఎగ్జామినర్, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ఇఫ్ ఇట్ స్టార్ట్స్ విత్ 101తో స్టార్ట్ అయితే అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుందని అడుగుతున్నాడు. అవుట్పుట్ ఫ్రీక్వెన్సీకి మీకు ఫార్ములా ఏం చెప్పానమ్మా, F0 ఈక్వల్ టు ఎఫ్ క్లాక్ బై 2n. ఇది ఇక్కడ అప్లై చేయొద్దు. ఎందుకు సార్ అంటే ఇనీషియల్ స్టేట్ అనేది ఇక్కడ ఎంత 101 కదా. మీరు క్లాక్ అప్లై చేయగానే ఇది ఇన్వర్షన్ అవి, సో దీనికి ఇన్వర్షన్ అనేది ఇక్కడికి వస్తుంది. వాట్ ఈస్ ద ఇన్వర్షన్ ఆఫ్ 1? 0. వాట్ ఈస్ ద ఇన్వర్షన్ ఆఫ్ 0? 1. వాట్ ఈస్ ద ఇన్వర్షన్ ఆఫ్ 1? 0. ఈ రెండు షిఫ్ట్ చేయండి. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, అవుట్పుట్ 010 101 010 101. అంటే ఇందులో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? ఓన్లీ 2 స్టేట్స్ ఉన్నాయి. 2 స్టేట్స్ ఉంటే నా అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుందండి, ఎఫ్ క్లాక్ బై 2. ప్రీవియస్గా 6 స్టేట్స్ ఉంటే 8 స్టేట్స్ ఉంటే ఎఫ్ క్లాక్ బై 8. ఇక్కడ ఓన్లీ 2 స్టేట్సే ఉన్నాయి. ఎందుకంటే ఇనిషియల్ వాల్యూ ఎంత 101. అదే ఆల్ జీరోస్తో స్టార్ట్ చేసి చూస్తే మీకు 6 స్టేట్స్ వస్తాయి. కానీ ఎగ్జామ్లో ఇనిషియల్ వాల్యూ 101 ఇచ్చాడు కాబట్టి. సో లాస్ట్ క్వశ్చన్. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ గివెన్. ఇది సింక్రనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్ అంట. ఇది ఒక డీ ఫ్లిప్ ఫ్లాప్ సర్క్యూట్ ఇచ్చాడు. ఇందులో అవుట్పుట్ తీసుకొచ్చి ఇన్పుట్ కనెక్ట్ చేస్తాం అంటే ఇది రింగ్ కౌంటర్. ఇక్కడ అవుట్పుట్ యొక్క బార్ తీసుకొచ్చి ఇన్పుట్ కనెక్ట్ చేశారు అంటే జాన్సన్. ఈ రెండింటి అవుట్పుట్ తీసుకొచ్చి ఒక ఎక్స్ఆర్, ఈ రెండింటిని ఒక ఎక్స్ఆర్, ఈ రెండింటిని ఒక ఎక్స్ఆర్కి కనెక్ట్ చేస్తే ఎగ్జామ్లో ఇనీషియల్గా జెడ్ అనేది 100 ఉంటే
ఎన్ని క్లాక్ పల్సెస్ తర్వాత మళ్ళీ 100 అవుతుంది అని అడుగుతున్నాడు. చెయ్యొచ్చు. చూడండి. వాట్ ఈస్ దిస్? రింగ్ కౌంటర్. వాట్ ఈస్ దిస్? జాన్సన్. సో రింగ్ కౌంటర్ అనేది ఇనీషియల్‌గా ఆల్ జీరోస్‌తో స్టార్ట్ అయితే సారీ 100తో స్టార్ట్ అయిందనుకో. సో దీనికి ఇనీషియల్‌గా అన్నీ 100 కదా ఎగ్జామినర్ ఇచ్చాడు. సో ఫస్ట్ క్లాక్ చేసే కొద్దీ ఇది రింగ్ కౌంటర్ అనేది ఇలా రిపీట్ అవుతా వస్తుంది. ఈ 1 అనేది రొటేట్ అవుతుంది కదా! ఇట్ ఈస్ రొటేటింగ్ లైక్ దిస్. దిస్ ఈస్ వాట్ రింగ్ కౌంటర్ విల్ డు. ఇప్పుడు ఎగ్జామినర్ ఏమడుగుతున్నాడు? జెడ్ 1 అవ్వాలంట. జెడ్ అనేది 0 అవ్వాలి. జెడ్ 0 అవ్వాలంటే ఇది ఒక ఆర్ గేట్ కదా! ఆర్ గేట్ అవుట్‌పుట్ 0 ఎప్పుడవుతుంది? అన్ని ఇన్‌పుట్స్ 0 అయినప్పుడు. అన్ని ఇన్‌పుట్స్ అంటే ఎక్సార్ గేట్‌లు 3కి 0 అవ్వాలి. ఎక్సార్ గేట్ 3 0 ఎప్పుడవుతాయంటే క్యూఏ ఈక్వల్ టు క్యూఏ స్టార్ అవ్వాలి. క్యూబీ ఈక్వల్ టు క్యూబీ స్టార్ అవ్వాలి. క్యూసీ ఈక్వల్ టు క్యూసీ స్టార్. అంటే 3 ఇక్కడ క్యూఏ, క్యూబీ, క్యూసీ. ఇక్కడ క్యూఏ, క్యూబీ, క్యూసీ సేమ్ అయితే అప్పుడు ఎక్సార్ గేట్స్ అవుట్‌పుట్ జీరోస్ అయితే అన్ని జీరోస్ ఉంటేనే ఆర్ గేట్ అవుట్‌పుట్ 0 అవుతుంది. సో ఫస్ట్ ఇనీషియల్‌గా అలా ఉంటే ఎన్ని క్లాక్ పల్సెస్ తర్వాత మళ్ళీ 0 అవుతుందనేది ఎగ్జామినర్ క్వెషన్. సో చూడండి ఎన్ని ఎన్ని క్లాక్ పల్సెస్ తర్వాత అవుతుంది చూద్దాం. ఇప్పుడు ఆహ్, 2 ఈక్వల్ అవ్వాలి నాకు అది అల్టిమేట్ ఎయిమ్. సో 0 బార్ అంటే 1, 1, 0. 0 బార్ అంటే 1, 1, 1. 1 బార్ వచ్చి 0, 1 బార్ వచ్చి 0, 0, 1. 1 బార్ వస్తే 0, 0 సారీ 1, 0. అంటే మళ్ళీ ఇక్కడ 2 సేమ్ అయ్యాయి. ఈ 2 సేమ్ అవ్వే వరకు మనకి 1 వస్తుంది అవుట్‌పుట్‌లో. సో ఆఫ్టర్ 6 clock pulses, you will get it. After how many clock pulses you will get it? After 6 clock pulses. So that is about your flip-flops, registers and Johnson counter, ring counter. రేపటి క్లాస్‌లో మనం ఏం చేద్దామంటే సీక్వెన్షియల్ సర్క్యూట్స్‌లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే సింక్రనస్ అండ్ అసింక్రనస్ కౌంటర్, రిపల్ కౌంటర్స్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం. చూడండి మనం మొన్న స్టార్ట్ చేసాం. 8 రోజుల్లోనే ఎంత దూరం వచ్చామో. ఎప్పుడైనా సరే కన్సిస్టెన్సీ మ్యాటర్స్ ఎ లాట్. ఈ 8 డేస్‌లో నేను స్టార్ట్ చేసిన రోజు నుంచి నా హెల్త్ బాలేదు. ఇప్పుడు కొంచెం రికవర్ అయినా అంతా ఓకే. చిన్న చిన్న ఇష్యూస్ అంటే ఈ కోల్డ్ ఇవి తప్పితే మిగతాదంతా మోస్ట్‌లీ గుడ్. కానీ నేను ఏ రోజు మీకు క్లాస్ ఆపలేదు. మీరు ఫ్రీ స్టూడెంట్ అయినా, పెయిడ్ స్టూడెంట్ అయినా సరే ఇఫ్ ఐ గివ్ కమిట్మెంట్ దట్ ఈస్ వాట్ ఐ విల్ డూ ఇట్. అట్లాగే మీరు కూడా కమిటెడ్‌గా చదవండి. యూ విల్ సీ ద డిఫరెన్స్. ఇఫ్ ఎ టీచర్ ఈస్ దిస్ మచ్ కన్సిస్టెంట్ వై కాంట్ యూ బీ దట్ కన్సిస్టెంట్ ఆలోచించండి. సో ఎప్పుడైతే చూడండి కన్సిస్టెంట్‌గా ఈ 8 రోజులు మీరు క్లాసెస్ అటెండ్ అయ్యి ఉంటే మీకు అర్థమవుతుంది. ఒక 8 డేస్‌లోనే మనం ఎంత నేర్చుకోగలిగామనేది. సో దట్ కన్సిస్టెన్సీ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. స్టార్ట్ చేసిన రోజు ఏమి అనిపించదు. అంటే ఇదంతా అవుతదా? ఎప్పుడు చదువుతావు? ఈ భయాలన్నీ ఉంటాయి. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఎప్పుడవుతది, ఎప్పుడవుతది అంటూ ఎప్పుడు చదవకండి. ఫ్యూ డేస్ జస్ట్ 1 వీక్‌లోనే ఈ క్లాస్ అటెండ్ అయ్యి ఉంటే మీరు డిజిటల్ నేర్చుకున్న వాళ్ళవుతారు. క్లాస్ అటెండ్ అవ్వకపోయి ఉంటే స్టార్ట్ చేసి వదిలేసిన పర్సన్ అవుతారు. అదే డిఫరెన్స్. సో ఇంకొక 3 క్లాసెస్‌లో నేను డిజిటల్ మొత్తం అవగొట్టేస్తా. డేటా కన్వర్టర్స్ కానీ ఆహ్, ఈ మోడ్‌లో చెప్పడం కొంచెం కష్టం. ఎలాబొరేట్‌గా హ్యాపీగా చెప్పుకున్నప్పుడు ఏంటంటే ఒక 80 అవర్స్, 90 అవర్స్ తీసుకొని స్లోగా ప్రతి టాపిక్ దాని ఇన్‌సైడ్ ఎవ్రీథింగ్ చెప్తా. ఇదేంటంటే ఏది చెప్పాలి, ఏది వదిలేయాలో తెలియాలి. ఎంత ఫాస్ట్‌గా చెప్పాలి, అయినా మీకు అర్థమయ్యేలా చెప్పాలి. దిస్ ఈస్ ఎ వెరీ గ్రేట్ టెక్నిక్. ఐ నీడ్ టు అప్లై. దిస్ ఈస్ మోర్ టఫ్ కంపేర్ టు టీచింగ్ ఇట్ ఇన్ ఎ కాంప్రహెన్సివ్ వే. సో 3 డేస్‌లో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ మనం మైక్రో ప్రాసెసర్ స్టార్ట్ చేద్దాం. మైక్రో ప్రాసెసర్‌లో కూడా తక్కువ అవర్స్‌లో మీకు ఎలా చెప్పాలనేది ఐ యామ్ ప్లానింగ్ దట్. ఐ విల్ డూ ఇట్. సో దట్ ఫినిషెస్ యువర్ దిస్ పార్ట్. సో మీకు ఎవరికైనా సరే గేట్ కానీ ఏ సబ్స్క్రిప్షన్ కావాలన్నా గేట్‌కి ఎస్పెషల్లీ నెక్స్ట్ వీక్ నుంచి న్యూ బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి మన దగ్గర ఈసీకి, ఎలక్ట్రికల్‌కి, సీఎస్‌సికి. సో ఇఫ్ యూ ఆర్ ఎయిమింగ్ ఫర్ గేట్ 27 కానీ, 28 కానీ, ఈవెన్ 29 అయినా సరే సబ్స్క్రిప్షన్స్ ఆర్ అవైలబుల్ రైట్ ఫ్రమ్ 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్. ఈవెన్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా కెన్ టేక్ సబ్స్క్రిప్షన్ ఎట్ 2999 నుంచి స్టార్ట్ అవుతాయి మనవి. 8499కి 6 మంత్స్, 7 మంత్స్ వస్తుంది. 9999కి మీకు 1 ఇయర్ వస్తుంది. 18 మంత్స్ వచ్చి అరౌండ్ 13,000 అండ్ 15,000 పెడితే మీకు 2 ఇయర్స్ వస్తుంది. ఇంకా 3 ఇయర్స్ కూడా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ లెవెల్‌లో క్లాసెస్ అయితే డెఫినెట్లీ మన టైటిల్ నేమ్‌కి తగ్గట్టే ఉంటాయి. సో మీరు క్వాలిటీ కంటెంట్ చూడొచ్చు. నేను ఇంకా ఇందులో చెప్పే డిజిటల్‌తో పోలిస్తే మన కాంప్రహెన్సివ్ కోర్స్‌లో అయితే అసలు వి విల్ టీచ్ ఇన్ ఎ నెక్స్ట్ లెవెల్, డిఫరెంట్ లెవెల్. ఆల్ వెరీ టఫ్ క్వెషన్స్ వి విల్ డూ అండ్ కాన్సెప్చువల్లీ ఆల్సో విల్ మేక్ యూ స్ట్రాంగ్. సో దట్స్ ఇట్ గైస్. ఎప్పటిలాగే ఓ లైక్ ఏసుకోండి వీడియోని, కామెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే. బీ కన్సిస్టెంట్ యార్.
That will also motivate the teachers to teach more and more for you, whether it is free or paid, doesn't matter. As a teacher, I'm happy if more people learn from me. That is the only ultimate satisfaction I'll be getting. Thank you.